అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనస్సు పెట్టి వినండి. బైబిల్ ఉంటే మీ బైబిల్ తెరిచి చూడండి. నేను చదువుతున్న ఈ వాక్య భాగాలు మీరు కూడా మనసు పెట్టి చూస్తూ ధ్యానిస్తే మీకు మరింత స్పష్టంగా దేవుని సందేశం అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకా భక్తిగా బ్రతకవచ్చు, ఇంకెక్కువగా దీవించబడవచ్చు కదండి. సరే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. మనసు పెట్టి వినండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగము పరలోక రాజ్యములో కనిపిస్తున్న ఒక దృశ్యం అన్నమాట. ఇంకా బాగా చెప్పాలంటే భక్తుడైన యోహానుకి దేవుడు పరలోక దర్శనాన్ని చూపించాడు. ఆ పరలోక దర్శనములో అనేక దృశ్యాలు దేవుడు చూపించాడు, జరగబోయే సంభవాలు దేవుడు చూపించాడు. వాటిలో ఇది ఒక భాగం అన్నమాట అండి. ఇక్కడ ఏముందంటే ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది మనకి. ఎవరా గొర్రెపిల్ల అంటే నిస్సందేహంగా ఆ గొర్రెపిల్ల సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువును చూపిస్తూ ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటూ వర్ణిస్తాడు కదా. ఒకప్పుడు పాత నిబంధనలో మనుషులందరికీ వారి పాపాలకు బదులుగా, మనుషులు చేసిన పాపాలకు బదులుగా, యాజకులు చేసిన పాపములకు బదులుగా ప్రాయశ్చిత్తం కొరకు, పాప క్షమాపణ కొరకు జంతు బలులు అర్పించేవాళ్ళు. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మనుషులందరికీ బదులుగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి శిలువలో మరణించి శిలువలో వధించబడ్డాడు అనంటే ఇంకా బాగుంటుంది. వధకు తేబడ్డ గొర్రెపిల్లలాగా ఆయన శ్రమలో నొందాడు, హింసించబడ్డాడు, ఆయన రక్తం చిందించబడింది, మరణించి 3వ రోజు తిరిగి లేచాడు ఆయన. సో మనుషులందరి పాప క్షమాపణ కొరకు మనుషులందరికీ బదులుగా ఒకే ఒక్కసారి ఎల్లకాలానికి, శాశ్వత కాలానికి సరిపోయే బలి అర్పణగా ఒక గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు వారు సిలువలో వధించబడ్డారు, అర్పించబడ్డారు. యేసుప్రభు అంటారు, నా ప్రాణమును నా అంతట నేనే పెడుతున్నా, నేను పెట్టకపోతే ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకునే అంత శక్తిమంతుడు కాదు అంటాడు ఆయన. కాబట్టి ఆయన చేతగాని వాడే సిలువలో నిస్సహాయుడిగా మరణించలేదండి. ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. సో ఒక గొర్రెపిల్ల వలె ఆయన వధించబడ్డాడు. సో ఇక్కడ పరలోక రాజ్యంలో మనకు కనిపిస్తున్న ఆ గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్న గొర్రెపిల్లట. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఎవరండి? బైబిల్లో ఆ వర్ణన యేసుక్రీస్తుకు మాత్రమే వాడబడింది. కాబట్టి గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజానికి పరలోక రాజ్యములో లిటరల్గా ఒక గొర్రెమీ లేదు. యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లలాగా కనిపిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం వధించబడ్డ గొర్రెపిల్లలాగా కూడా యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో కనిపిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వధ, యేసుక్రీస్తు మరణం, ఆయన శ్రమలు, ఆయన చిందించిన రక్తం, ఆయన మరణ పునరుద్ధానాలు శాశ్వత కాలం నిలిచిపోయే బలి అర్పణ అన్నమాట. అది ఎల్లకాలం మనుషులకు ఉపయోగపడే బలి. పాపములు క్షమించడానికి కానీ, రెండవ మరణమైన నిత్య నరకాగ్నిగుండం నుంచి రక్షించడానికి కానీ ఈ గొర్రెపిల్ల రక్తమే శరణ్యం అందరికీ కూడా. సో ఇది తెలియజేయడానికే నిత్యత్వం అంతా యేసు ప్రభు వారు అనేక సందర్భాలలో ఆయన వధించబడ్డ గొర్రెపిల్లలాగా కనిపిస్తూ ఉంటారు. రేపు మనం పరలోక రాజ్యం వెళ్ళాక కూడా సడన్గా యేసు ప్రభు వారు మనం చూడగానే వధించబడ్డ గొర్రెపిల్లలా మనకు కనిపిస్తే ఆశ్చర్యపడకర్లా. వధించబడ్డట్టు ఆయన కనిపిస్తూ ఉంటాడు, వధించబడ్డ గొర్రెపిల్లలాగా కనిపిస్తూ ఉంటాడు. మరి వధించబడితే చనిపోవాలి కదా, కానీ ఆ గొర్రెపిల్ల సజీవంగా ఉంటుంది, బ్రతికి ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుందంటే చాలామంది రాజులు ఆ గొర్రెపిల్లతో యుద్ధం చేశారంట, కానీ ఓడిపోయారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వధించబడ్డ ఆ గొర్రెపిల్ల నీరసంగా లేదు, చచ్చిపోయలేదు, బలంగా ఉంది, శక్తివంతంగా ఉంది. ఎంత శక్తివంతంగా అంటే
10 మంది రాజులు ఒకటై వస్తే కూడా ఆ గొర్రెపిల్ల సింపుల్గా ఓడించేసింది. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల మామూలు గొర్రెపిల్ల కాదు. ఆ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. ఆ గొర్రెపిల్ల చేస్తున్న యుద్ధంలో గొర్రెపిల్లకి సహాయపడుతున్న వాళ్ళు, లేదా ఆ గొర్రెపిల్లతో పాటు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది పరలోక రాజ్యం చేరిన భక్తులు కూడా ఉన్నారంట. ఎవరు వాళ్ళు? ఇక్కడ వర్ణించబడింది. నేను మరోసారి చదువుతున్నా, ఇప్పుడు మనసు పెట్టి వినండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం మొత్తం మళ్ళీ చదువుతున్నా, మనసు పెట్టి వినండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు కదా, భూలోక రాజులను గెలిచేశాడు ఈజీగా. అయితే ఆ యుద్ధంలో, ఆ విజయవంతమైన ఆ యుద్ధంలో, గొర్రెపిల్ల గెలిచిన ఆ యుద్ధంలో కొంతమంది పరలోక రాజ్యం చేరిన భక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గతంలో చాలా సందర్భాల్లో నేను మీతో వాక్యం పంచుకున్నా. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జాతుల ప్రజలను, వర్ణ వర్గ భేదం లేకుండా, రంగు రుచి చిక్కదనంతో పని లేకుండా, కుల మతాలతో పని లేకుండా, ధనవంతుడు భేదానే తేడా లేకుండా అందరినీ పిలుస్తున్నాడు. నా పిల్లలారా రండి, నా దగ్గరికి రండి. నేను తప్ప వేరొక మార్గం లేదు. నేనే మార్గం, సత్యం, జీవం. నేనే వెలుగుని మీకు. నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవ్వడూ చేరడని దేవుడు పలు విధాలుగా పిలవటం అయితే అందరినీ పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుని అందుకొని కొంతమంది వస్తున్నారు దేవుని దగ్గరికి. అందరూ రావట్లే. ఆ వచ్చిన వారిలో చాలామంది చూడండి, దేవుడు పిలిస్తే వచ్చిన వాళ్ళు కొంతమందే, చాలామంది రారు అసలు దేవుని దగ్గరికి. ఆ వచ్చిన కొద్ది మందిలో మళ్ళీ చాలామంది, ఆ కొద్ది మందిలో చాలామంది, అంటే ఎక్కువ మంది దేవుడు చెప్పినట్టు బతకరు, దేవునికి ఇష్టలుగా బతకరు, వాళ్ళకి నచ్చినట్టు అలా బతుకుతారు, గర్విష్ఠులై ఉంటారు. దేవుడు చెప్పినట్టు బ్రతకనప్పుడు, దేవునికి లోబడనప్పుడు అసలు రావటం దేనికి? రాకపోతే అయిపోతుంది కదా. దేవుడు పిలిస్తే రాని వాళ్ళు ఎలాగో నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు పిలిస్తే వచ్చేసి దేవుడు చెప్పినట్టు బతకకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. పిలిస్తే రానోళ్ళు, పిలిస్తే వచ్చి లోబడనోళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన పిలవగా చాలామంది వచ్చి లోబడరట. కొంతమంది మాత్రం దేవుని పిలుపుకు లోబడి వస్తారు, చివరిదాకా నమ్మకంగా ఉంటారు. వీరు ఏర్పరచబడిన వారు. దేవుని వాక్యం అంటుంది, ఏర్పరచబడ్డ వారిలో కూడా కొంతమంది దేవునికి దూరం అయిపోతారట. దేవుని ఏర్పాటులో, రక్షణ ప్రణాళికలో ఉన్న వారిలో కూడా కొంతమంది సాతాను చేత శోధించబడి, మోసగించబడి దేవునికి దూరంగా, పరలోక రాజ్యానికి దూరంగా లాగివేయబడతారట. ఇది ఎంతో బాధ కలిగించే విషయం. అందుకే మనం దేవుని చేత పిలువబడితే, నేను మీరు అందరం ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన వారిలో చాలామంది దేవునికి నమ్మకంగా లేకపోయినా, నేనైతే దేవునికి నమ్మకంగా ఉన్నా. మరి మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. దేవునికి లోబడుతున్నారా? షరతులు లేని విధేయత మీ దగ్గర ఉందా? దేవుడు ఏదో ఇస్తేనే లోబడతా, దేవుడు ఏదో ఇవ్వకపోతే లోబడను, నాకు అనుకూలంగా లేదు కాబట్టి బైబిల్ చదవట్లా, ప్రార్థన చేయట్లా, నా పరిస్థితులు బాగోలేదు కాబట్టి అబద్ధాలు ఆడుతున్నా, దొంగతనాలు చేస్తున్నా, మోసాలు చేస్తున్నాను, అపవిత్రంగా బతుకుతున్నా, నేను ఏ పరిస్థితుల్లో అయినా దిగజారి బతుకుతున్నాను నా దేవుడు తెలుసు అంటే దేవుడు తాంతాడు పట్టుకొని. యోసేపుకి, దానియేలుకి, ప్రతి భక్తుడి జీవితంలో కూడా ఆర్థిక సమస్యలు వచ్చాయి, మానసిక వేదనలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, తృణీకారాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు ఒంటరిగా విడిచిపెట్టబడ్డారు. సొంత కుటుంబీకుల చేత, సోదరుల చేత, రక్త సంబంధికుల చేత వెలివేయబడ్డారు. ఎన్ని ఘోరమైన అవమానాలు, బాధలు, కష్టాలు వచ్చినా వారు ఎన్నడూ దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మీద సనగలేదు, కొనగలేదు, దేవుని నిందించలేదు, దేవుని తప్పుపట్టలేదు, దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. దేవా ఏం చేసినా నువ్వు సర్వాధికారివి, నీ చిత్తము జరుగునుగాక అని దేవునికి సరెండర్ అయ్యారు. వాళ్ళే భక్తులు, వాళ్ళే నమ్మకస్తులు, వాళ్ళే పరలోక రాజ్యములో గొర్రెపిల్లతో పాటు యుగ యుగాలు నిత్యత్వాన్ని ఆస్వాదిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొర్రెపిల్లతో పాటు ఉన్న నమ్మకస్తులైన వారిలో నేను కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి ఆ కోరిక మీకుందా? ఉంటే మరి మీరు నమ్మకంగా ఉన్నారా? పిలవగానే వచ్చేయడానికి పొలవమని అందరితో పాటు మీరు వచ్చేస్తారేమో,
కానీ మీ బ్రతుకు ఎలా ఉంది? మీ బుద్ధి ఎలా ఉంది? మీరు లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? వాక్యానికి లోబడుతున్నారా? ఆత్మపూర్ణుడైన మీ సంఘ కాపరికి, మీ దైవజనుడికి లోబడే బుద్ధి మీకుందా? వినే బుద్ధి, లోబడే మనస్సు, నేర్చుకునే తత్వం మీకుందా? లేదా తిరగబడే గర్వం మీకుందా? ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు తన సేవకులను పంపింది విశ్వాసులను మరింత మెరుగైన భక్తులుగా మార్చి, ముడతైన, మచ్చైన, కలంకమైన, లోపము ఏమీ లేకుండా చక్కగా ఉతికి తీయబడ్డ వస్త్రము వలె పవిత్రంగా తన ఎదుట నిష్కలంకంగా నిలబెట్టుకోవడానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. తన ప్రవక్తలను పంపుతున్నాడు, తన దైవజనుడిని మీ దగ్గరికి పంపించాడు. అయితే మీరు దైవజనుడికి లోబడకుండా, గౌరవించకుండా, గర్వానికి పోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని సేవకుడికి లోబడకుండా కనుక మీరు బ్రతికితే, ఏదో ఒక రోజు ఇప్పుడు నమ్మకంగా ఉన్న మీరు, ఇప్పుడు ఫెయిత్ఫుల్గా దేవుని పట్ల ఉన్న మీరు, ఇప్పుడు లాయల్టీ చూపిస్తున్న మీరు, ఏదో ఒకరోజు మీకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోతారు. అప్పుడు మీరు ఆశ్చర్యపడతారు. ఒకప్పుడైతే నేను గంటల తరబడి వాక్యం ధ్యానించే వ్యక్తిని, ఒకప్పుడు మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థించిన వ్యక్తిని నేను, ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉండేవాడిని, ఒకప్పుడు ఎంతో ప్రేయర్ఫుల్గా ఉండే వ్యక్తిని నేను. ఎందుకని ఇప్పుడు బైబిల్ చదవలేకపోతున్నా? ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నా? వాక్యం లేదు, ప్రార్థన లేదు, చర్చ్ లేదు, రొట్టె ద్రాక్షరసం లేదు, దేవుని సేవలో పాల్గొనేది లేదు. ఎందుకు అలా ఉన్నా, నేను ఎందుకు ఇలా అయిపోయానని మీకు తెలియకుండా మీరే ఆశ్చర్యపడతారు. మీకు తెలియకుండానే మీలో అంటే మీ లైఫ్లోనూ, మీ కుటుంబంలోనూ ఈ లోకం ప్రవేశిస్తుంది, లోకాశలు ప్రవేశిస్తాయి, శరీరేచ్ఛలు ప్రవేశిస్తాయి. సాతాను వాడి అనుచరగణం మీ మెదడులో దూరిపోతాడు, మీ మనస్సులోకి, మీ కుటుంబంలోకి దూరిపోయి దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా, శక్తులుగా మిమ్మల్ని మార్చేస్తాడు. కొంతకాలం తర్వాత చూస్తే భక్తిహీనమైన జనంగా మీరు మారిపోతారు. గొర్రెపిల్లతో ఉండే యోగ్యత మీరు కోల్పోతారు. నిత్య నరకాగ్ని గుండంలో కాల్చబడడానికి సిద్ధంగా ఉన్న శపించబడ్డ మనుషులలో కొందరిగా మీరు మారిపోతారు. సో పిలువబడ్డ వాళ్ళు అనేక మంది, ఏర్పరచబడ్డవారు కొంతమంది. ఆ ఏర్పరచబడ్డ వారిలో మళ్ళీ నమ్మకస్తులు బహు తక్కువ మంది అండి, బహు తక్కువ మంది. ఈ నమ్మకత్వం ఈనాడు చాలామంది దగ్గర లేదు. మనం చూస్తే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చాలాసార్లు నేను చదివి వినిపించాను, మళ్ళీ చదువుతున్నా. చూడండి మీ బైబిల్లో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అంటే ఒక దినము దేవుడు నియమించాడు. మహాభయంకరమైన ప్రళయ దినం అది. ది జడ్జ్మెంట్ డే అంటారు ఇంగ్లీష్లో, తీర్పు రోజు. ప్రతి మనిషి, ఆదాం అనే మొదటి వ్యక్తి మొదలుకొని చివరి వ్యక్తి దాకా అందరూ దేవుని సముఖములో నిలబడి దేవుని తీర్పును ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు నడిచిపోతుంది పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు, అవిధేయత, గర్వము, నా లైఫ్ నా ఇష్టం, దేవుడు ఏం చెప్పినా, బైబిల్ ఏం చెప్పినా, పాస్టర్ గారు ఏం చెప్పినా నేనేం చేయాలో అదే చేస్తా, నువ్వు చేస్తూ పో, ఇప్పుడు నీకు నడిచిపోతుంది. ఒకానొక రోజున నిన్ను ఎవడూ కాపాడలేడు. నీ గర్వం నిన్ను కాపాడలేదు, నిన్ను నాశనం చేస్తుంది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఎవరి అనేకులు? దేవుడు పిలిచినప్పుడు రానోళ్ళు కాదు, వాళ్ళు ఎలాగో నరకానికి వెళ్ళిపోతారు, పిలవగానే రాలేదు కదా. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అని అంటారంట. ఎవరి అనేకులు అంటే పిలిచినప్పుడు రానోళ్ళు కాదు, పిలిచినప్పుడు వచ్చి దేవునికి లోబడకుండా ఉన్నారు చూసారా వాళ్ళు. అలాగే పిలువబడ్డాక వచ్చారు, తర్వాత దేవుని చేత ఏర్పరచబడ్డారు, కానీ చివరిదాకా నమ్మకంగా లేని వాళ్ళు ఉంటారు చూసారండి. ఒకప్పుడు భక్తులే, ఒకప్పుడు పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళే, పవిత్రమైన బ్రతుకు బుద్ధి కలిగిన వాళ్ళే, ఒకప్పుడు బైబిల్ చదివేవాళ్ళు, ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. వన్స్ అపాన్ ఏ టైం ఇవన్నీ జరిగాయి. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకప్పుడు. ఇప్పుడైతే అదేమీ లేవండి. పవిత్రత లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, బైబిల్ లేదు, దేవుని సేవలో పాల్గొనేది లేదు. మరి నీకు అన్యుడికి ఏంట్రా తేడా? ఇంకా అంటే వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, నువ్వు దేవుని నమ్ముకొని కూడా అన్యుడిలా బతుకుతున్నావు. వాళ్ళకి నీకు ఏం తేడా లేదు. ఇంకా ఎంతోమంది స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఇలాగే బ్రతుకుతున్నారు. నామకార్థ క్రైస్తవులు, చెప్పుకోవడానికి దేవుని నమ్ముకున్నాం, కానీ వాళ్ళ బ్రతుకులో క్రీస్తు కనపడడు, దేవుని వాక్యానికి విధేయత ఉండదు. దేవుడు లేని అన్యులు ఎలా బతుకుతారో
లోకాశలతో, శరీరేచ్ఛలతో, డబ్బు పిచ్చితో, తిండిపోతుతాను, అడ్డు అదుపు లేకుండా చెత్త ఫుడ్ అంతా తిని 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 శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేసుకుంటూ ఉంటారు. ఒక తాగుబోతాడు తాగి 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 వాడి లివర్ని చెడగొట్టుకొని చచ్చిపోతాడు చూసారా. వాడికిను తిని అడ్డమైన చెత్త అంతా తిని తిని చచ్చిపోయినోడికి ఏంటండి తేడా? ఇంకా ఎంతోమంది దేవుని సేవకులండి, పాస్టర్స్, చాలా చోట్ల సంఘ పెద్దలు, విశ్వాసులు అడ్డమైన చెత్త ఫుడ్ తినేసి షుగర్లు తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, రకరకాల జబ్బులు తెచ్చుకొని, దేవుడు వాళ్ళకి ఇంకా ఆయుష్ ఇచ్చి ఉండగా వాళ్ళ ఆయుష్కు ముందుగానే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇది ఆత్మహత్యతో సమానం కాదా? వీళ్ళని దేవుడు తనతో ఉండనిస్తాడా? దేవుడు రానిస్తాడా? 90 ఏళ్ళు బతకాల్సిన ఒక విశ్వాసి, 100 ఏళ్ళు బతకాల్సిన ఒక దైవజనుడు, షుగర్ ఉంది, బీపీ ఉంది, మరి కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఐస్ క్రీమ్స్ తినకూడదని తెలుసు, వైట్ రైస్ తినకూడదని తెలుసు, పొటాటో చిప్స్ తినకూడదని తెలుసు, కేకులు పిజ్జాలు తినకూడదని తెలుసు, కానీ తిండిపోతుతనం అనే పాపానికి ఇతను లోనై ఒక వ్యభిచారం చేసి నరకానికి వెళ్ళినట్టు, తాగుబోతాడు మందు దాగి నరకానికి వెళ్ళినట్టు ఈ తిండిపోతు పాస్టరు, ఈ తిండిపోతు విశ్వాసులు తెగ తినేసి పద్ధతి పాడు లేకుండా, వేలాపాలా లేకుండా, దేవుడు దీవించాడు, చేతిలోనే డబ్బు ఉంది కాబట్టి చాక్లెట్లు తెచ్చుకొని, బిస్కెట్లు తెచ్చుకొని, పిచ్చి పిచ్చి ఫ్రూట్స్ తెచ్చుకొని, ఫ్రూట్స్లో కూడా పిచ్చి పిచ్చి ఉంటాయంట. అవును, అన్ని ఫ్రూట్స్ అందరూ తినకూడదు. తినేసి నేను దేవుని కొరకు బతకాలన్న జ్ఞానం లేకుండా ఒక పశువులాగా, ఒక గేదెలాగా, ఒక గేదెకి ఏమన్నా కామన్ సెన్స్ ఉంటుందా? ఒక డిసిప్లిన్ ఉంటుందా? అది తింటూనే ఉంటుంది, పేడేస్తూనే ఉంటుంది వెనక నుంచి కదా. అది కూడా పోనీ అది వాష్రూమ్కి వెళ్ళి టాయిలెట్ పోస్తుందా? లెట్రిన్కి వెళ్ళి పేడేస్తుందా? చెప్పండి. రోడ్డు మధ్యలో అడ్డంగా దానికి వచ్చొస్తే పోస్తూనే ఉంటుంది, పేడ వేయాలనుకుంటే పేడ వేస్తూనే ఉంటుంది. ఈ గేదెలాగా, గొర్రెలాగా, మేకలాగా, ఒక కుక్కలాగా, ఒక పందిలాగా అడ్డమైన చెత్త ఫుడ్ అంతా తింటూ తింటూ నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు చేత దేవుడు రాయించాడు. దేవుని ఆలయంతో పోల్చబడ్డ నీ దేహం కేవలం పోలికే కాదండి, నీ దేహం దేవుని ఆలయం. నీ మనస్సు, నీ హృదయం మాత్రమే కాదు, ఆ ఆలయంలో దేవుడు వచ్చి ఉంటాడు. ఆలయాన్ని ఎలాగైతే మనం చెప్పులు బయట పెట్టి పవిత్రంగా కాపాడుకుంటామో అంతే పవిత్రంగా మన దేహాన్ని కాపాడుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే కళ్ళు బాగుంటాయి, చెవులు బాగుంటాయి, ముక్కు, తలకాయ అన్నీ బాగుంటాయి, కింద పడితే తల పగలదు. కానీ ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని బండి తోలుతున్నారు చెప్పండి. ఈ మధ్య పోలీసు వాళ్ళు మళ్ళీ హెల్మెట్ రూల్ స్ట్రిక్ట్గా పాటించమని లేదా ఫైన్లు వేస్తుంటే, బండ్లు సీజ్ చేస్తుంటే పోలీసులకు భయపడి కొంతమంది పెట్టుకుంటున్నారు. చాలామంది క్రైస్తవులు, నేను హిందువుల గురించి మాట్లాడట్లా, హెల్మెట్ బండి అద్దాన్ని తగిలిస్తారు, హ్యాండిల్ తగిలిస్తారు. వీళ్ళకి అసలు తలకాయ ఉందా, మెదడు ఉందా? వీళ్ళు మనుషులా లేకపోతే పందులా, కుక్కలా? అసలు వీడు భక్తుడా, అది భక్తురాలు అవుతుందా? నీ తలకాయని, నీ కళ్ళని ఫ్రీగా దేవుడిచ్చిన కళ్ళు అవి, నువ్వేమి కోట్లు పెట్టి కొనాలా. ఒకసారి కన్ను పోయింది అనుకోండి, ఐ బ్యాంక్ వెళ్ళి ఒక కన్ను కొనాలన్నా లేదా ఒక కిడ్నీ కొనాలన్నా, కిడ్నీ రీప్లేస్మెంట్ కానీ, ఐ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి తెలుసా మీకు? కొన్నిసార్లు కోట్లలో ఖర్చు అవుతాయి. అన్ని లక్షల కోట్లు కొమ్మరించి ఒకవేళ కన్ను కానీ, గుండె కానీ, కిడ్నీ కానీ, ఏ అవయవమైనా మనం ఒకవేళ రీప్లేస్ చేస్తే అది సక్సెస్ఫుల్గా బాడీ యాక్సెప్ట్ చేస్తుందన్న గ్యారంటీ లేదు. మళ్ళీ ఒక్కసారి డబ్బులు పోతాయి, బాడీ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి అది విషంలా మారిపోతుంది, సెప్టిక్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. అలాంటిది దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు కదా, హెల్మెట్ పెట్టుకోకుండా, గ్లాస్ వేసుకోకుండా. కొంతమంది తెలివి తక్కువ మనుషులు, మరి అది ఏం తెలివో తెలియదు, చదువుకున్న వాళ్ళే, దేవుని సేవ చేసే పాస్టర్లే హెల్మెట్ పెట్టుకుంటారు, ఆ హెల్మెట్కి గ్లాస్ ఉండదు. ఒక లారీ వెళ్ళింది అనుకోండి, ఒక ఆటో వెళ్ళింది అనుకోండి, ఎంత మట్టి పైకి లేస్తుంది. ఆ మట్టి అంతా ఈ ప్రెషస్ కళ్ళల్లో పడదా? కళ్ళు డ్యామేజ్ అవ్వవా? త్వరగా ఐసైట్ తగ్గదా? ఐ పవర్ తగ్గదండి త్వరగా. ఫోన్ ఏమో జోబులో పెట్టుకుంటారు, ఫోన్ ఏమో బ్యాగ్లో పెట్టుకుంటారు, మట్టి పడకుండా, నీళ్లు పడకుండా, దుమ్ము పడకుండా. ఫోన్ పగిలిపోతే ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు, కానీ నీ కళ్ళు పోతే ఇంకో కన్ను వస్తుందా నీకు? ఇది ఎవడు చెప్పాలి? సొంతం ఉండాలి. పోలీసు వాళ్ళు చెప్పినా వినరు. ప్రతి ఆరాధనలో చెప్తా, నేను నా వెనుకున్న నా భార్య, నాతో పాటు ఉన్న ఏ సహోదరుడైనా ఇద్దరికి హెల్మెట్లు ఉంటాయి. నా పెళ్ళికి ముందు నుంచి పెళ్ళాక నా భార్యతో పాటు పిల్లలు పుట్టాక పిల్లలతో హెల్మెట్లు లేకుండా ఎన్నడూ ఒక్కసారి కూడా ఇల్లు దాటాను, బయటికి వెళ్ళను.
వీధి చివరికెళ్ళి పాల ప్యాకెట్ తేవాలన్నా నా ఇద్దరు కొడుకులు ఖచ్చితంగా విధిగా హెల్మెట్ పెట్టుకుని వెళితే రాల్సింది. అలా అలవాటు చేసి వాళ్ళు ఉండలేరు ఇంకా, ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కడైనా జరగచ్చు. మరి అంత భయం ఏంటంటే ఇది భయం కాదరా, తెలివిరా నాయన. హైవే మీదే పడి చావాల్సిన అవసరం లేదు. మన ఇంటి వీధుల్లో కూడా ట్రాక్టర్లు వస్తుంటాయి, వేగంగా వెళ్తుంటాయి. ఒక్కోసారి ఏ గేదెకో దయ్యం బట్టి వేగంగా వచ్చి మనల్ని కుమ్మింది అనుకోండి, కింద పడితే ఆ టైంకి రాయి తలకు తగిలింది అనుకోండి, ప్రాణం పోద్ది. జీవితం విలువ చాలామందికి అర్థం కావట్లా. విలువైన జీవితం దేవుడు మనకి ప్రసాదించాడు, ఫ్రీగా ఇచ్చాడు. హెల్దీ ఐస్, హెల్దీ కిడ్నీస్, హెల్దీ లివరు, హెల్దీ హార్ట్, హెల్దీ నీ జాయింట్స్ అన్నీ దేవుడిస్తే హెల్మెట్ పెట్టుకోక కొంతమంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిజమే, మీరు కింద వాడలేదు, తల బాగలేదు, కానీ మీ కళ్ళు పాడైపోతున్నాయి, మీ చూపు తగ్గిపోతుంది, మీ వినికిడి శక్తి తగ్గిపోతుంది, మీ ముక్కు ద్వారా బోళ్ళంత డస్ట్ లోపలికి వెళ్ళిపోయి మీ ఊపిరితిత్తుల పనితనం తగ్గిపోతుంది. ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన మురికి ఆక్సిజన్ ద్వారా రక్తంలో కలిసి రకరకాల జబ్బులకు దారితీస్తుంది. అలాగే చెత్త ఫుడ్ తినటం ద్వారా, చెత్త అంతా తాగటం ద్వారా, కూల్ డ్రింకులు తాగి రకరకాల చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, వైట్ రైసు తినచ్చండి. వైట్ రైస్ కూడా అప్పుడో ఇప్పుడు తినాలి, కానీ నాకు షుగర్ లేదండి, అందుకే వైట్ రైస్ తింటున్నానండి. షుగర్ ఉన్నా లేకపోయినా వైట్ రైస్ ఎవరికీ మంచిది కాదు. నా చిన్న కొడుక్కి 2 పళ్ళు మాత్రమే ఉన్న స్టేజ్ నుంచి, జాగ్రత్తగా వినండి, 2 పళ్ళు, పైన 2 పళ్ళు, కింద 2 పళ్ళు ఉన్న ఆ వయసు నుండి ఇప్పటిదాకా నా ఇంట్లో మేము ముడిబేవే తింటున్నాం, తెలుసండి. కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్. చాలా చిన్న వయసులో 52 ఏళ్ళకే మా నాన్నగారు చనిపోయారు షుగర్తో. 52 ఏళ్ళు వచ్చేసరికి ఇంకో 3 ఏళ్ళ తర్వాత మా అమ్మ చనిపోయింది. పాస్టర్ కేడి శామ్యుయల్ గారు, పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు, మా చిన్న మామయ్య, మా మేనమామ షుగర్తో చనిపోయాడు. ఆయన చిన్న వయసుకే, 63 ఏళ్ళకే. తండ్రి వైపు తల్లి వైపు అందరికీ డయాబెటీస్ ఉంది, అందరికీ హై బీపీ ఉంది. మరి వాళ్ళ రక్తం కనుక నాలో ప్రవహిస్తుంది, నాకు వస్తుంది డయాబెటీస్ కానీ బీపీ కానీ. కాబట్టి మొదటి నుండి నేను కేర్ తీసుకుంటున్నా. మనం ఏం చేయాలో అది చేయాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, మనం చేయాల్సింది మనమే చేయాలి. బద్దకించి సోమర్తనానికి పోయి తిండిపోతుతనానికి లోనే అడ్డమైన గడ్డంతా తింటూ పోతే ఆ జబ్బులు మనలో వస్తాయి. 60 ఏళ్ళ తర్వాత రావాల్సిన జబ్బులు 30 ఏళ్ళకి వచ్చేస్తాయి. చిన్న చిన్న పిల్లలకి గుండె జబ్బులు, చిన్న చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు, ఇంత లావు భూతద్దాలు, బుట్టబుట్టాలకండి 4 ఏళ్ల పిల్లలకి ఇంత లావు భూతద్దాలు. ఏంటంటే సరైన న్యూట్రిషియస్ ఫుడ్ లేదు, కేర్ తీసుకోవట్లేదు, చెత్త పెట్టేస్తున్నారు, అలా పెరిగిపోతున్నారు పిల్లలు. దాదాపు గత 20 సంవత్సరాలుగా నేను ఎక్కడుంటే అక్కడ జిమ్ సామాన్లు ఉంటాయి నా ఇంట్లో. ఉట్టిగా అలంకారంగా పెట్టుకోవడానికి కాదు, వర్కౌట్స్ చేస్తాను, నా భార్యతో చేపిస్తాను, నా పిల్లలతో చేపిస్తాను, డైట్ ఫాలో అవుతాం. అంటే వైట్ రైస్ అసలు తినవా అంటే బ్రహ్మాండంగా తింటా. ప్రతిరోజు ఒక పూట ఖచ్చితంగా వైట్ రైస్ తింటా. కొన్నేళ్ల క్రితం దేవుని సేవలో బిజీగా ఉండి నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి వర్కౌట్స్ అన్నీ మానేసి ఎక్కడికి వెళ్ళినా అందరూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అని చెప్పి ప్రతిరోజు బిర్యానీ, ప్రతిరోజు స్వీట్లు, ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తిని 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 ఒళ్ళు నీరుతో నిండిపోయి ఎంత లాభైపోయా నేను, నా పిల్లలు. మెల్లగా డయాబెటిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. ప్రీ డయాబెటీస్ అంటారు, అంటే అది డయాబెటీస్ కాదు, తొందరలో అది డయాబెటీస్గా మారుతుంది. బీపీ సైన్స్ స్టార్ట్ అయినాయి, ఓవర్ వెయిట్ అయిపోయాను. వెంటనే అలర్ట్ అయ్యా, నా దేహము దేవుని ఆలయం, దేవుడు ఫ్రీగా ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని రూపాయి ఖర్చు పెట్టకుండా ఉచితంగా దేవుడిచ్చిన ఈ గుండె కానీ, మెదడు కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, మోకాళ్ళు కానీ ఇవన్నీ ఓవర్ వెయిట్తో నాశనం అయిపోతాయి. ఈ హై గ్లూకోజ్ వైట్ రైస్ ద్వారా, కూల్ డ్రింక్స్ ద్వారా, స్వీట్స్ ద్వారా నా శరీరంలో సునామీలాగా ప్రవహించేస్తుంది రోజు కొన్ని ఏండ్లుగా. అన్నీ తెలుసు, కానీ రేపు వాయిదా వేస్తూ వచ్చా. కానీ ప్రీ డయాబెటీస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యాను. దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి నాకున్న అనుభవ జ్ఞానం చేత పెళ్ళికి ముందు నుంచి నేను జిమ్ ట్రైనర్గా ట్రైనింగ్ తీసుకున్నా. అలా మొదలుకొని అరికాల వరకు ఫుల్ బాడీ వర్కౌట్స్కి ఒక మంచి బెస్ట్ ట్రైనర్కి ఉండాల్సిన నాలెడ్జ్ నాకుంది, నేను తెచ్చుకున్నాను. సర్టిఫైడ్ ట్రైనర్ నేను. సో అన్నీ తెలుసు, కానీ చేయకపోతే ప్రయోజనం ఏంటి? పాత జిమ్ సామాన్లు అన్నీ తీసేసా, ఇంకా లేటెస్ట్వి ఇంపోర్టెడ్వి కొన్నాను.
ఇప్పుడు నా ఇంటి నిండా ఒక ఫ్లోర్ అంతా జిమ్ సామాన్లు ఉంటాయి. నిలబడడానికి ఖాళీ ఉండదు, కూర్చోవడానికి ఖాళీ ఉండదు. ఎవరు వచ్చినా ఇక ఆ జిమ్ బెంచ్ల మీద కూర్చోబెట్టి మాట్లాడటమే, ప్రార్థన చేయడానికైనా. దెబ్బకి డయాబెటీస్ పారిపోయింది, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పూట వైట్ రైస్ తింటా. రోజు ఇంట్లో స్వీట్స్ ఉంటాయి. మన 10th పాస్ అయిన పిల్లలు చాలామంది, నా కొడుకు దగ్గర మ్యాథ్స్ చెప్పించుకుంటున్న పిల్లలు ట్యూషన్లో పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చి, సంఘస్థులు పాస్ అయితే పిల్లలు వాళ్ళు తీసుకొచ్చి, బ్యాప్టిజం తీసుకున్న పిల్లలు వాళ్ళు తీసుకొచ్చి, ఒకళ్ళు పెళ్లి రోజులు తెస్తారు, బిర్యానీ తెస్తారు, స్వీట్లు తెస్తారు, ఒకళ్ళు ఏమో బర్త్డే అంటారు. మనకి చాలా ప్రాంతాల్లో దేవుని సేవ జరుగుతుంది. ఈ వేరు ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులు అందరూ ప్రతిరోజు కాకపోయినా దాదాపు 2-3 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు పలావు, బిర్యానీ, రకరకాల వంటలు వండుకొని ప్రేమగా మా ఆత్మీయ తండ్రి, మా సంఘ కాపరి, నాకెంతో మేలు చేసిన దైవజనుడు ఈయన అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకోవడానికి వండుకొని మరి ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళు ఉన్న ఊరు నుండి ప్రేమగా వండుకొని తెస్తే తినడానికి ఏంటి బరువు మనకి. కానీ మరి ఈ బిర్యానీలు వాళ్ళు ప్రేమగా తెచ్చారు, నేను ప్రేమగా తిని పెడతా, కానీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. కాబట్టి దానికి తగినంత వర్కౌట్ ఉండాలి ఖచ్చితంగా. ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి తీరాలి. కేవలం 5 కిలోమీటర్లు నడుస్తూ సరిపోదు, మళ్ళీ విడిగా ఒక పూట హెవీ వెయిట్స్ తోటి వర్కౌట్స్ చేయాలి. మీరు గమనిస్తే ఇవన్నీ చేయటం వలన ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని ఊర్లు ప్రయాణం చేసినా, ఓపిక లేకపోయినా ఓపిక కూడా తీసుకొని వారంలో కనీసం 5 రోజులు విధిగా, బాధ్యతగా, ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. మరి వర్కౌట్స్ చేస్తే, వాకింగ్ చేస్తే ఇంకా పొట్ట ఎందుకుంది, ఇంకా కొంచెం అంటే, ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం 9th మంత్ ప్రెగ్నెంట్ లేడీకి ఉన్నంత పెద్ద పొట్టు ఉండేది. ఇప్పుడు అది కాస్త 3 months ప్రెగ్నెంట్ లేడీకి ఉన్నంత పొట్టలాగా వచ్చింది. అంత పెద్ద పొట్ట ఇక్కడ దాకా వచ్చిందంటే ఈ వర్కౌట్స్ వల్ల, డైలీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా, అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఇవన్నిటి వల్ల. మంచి షూస్ కొనుక్కోండి, పెట్టుబడి పెట్టండి షూస్కి. పిచ్చి షూస్ వేసుకొని, షూస్ లేకుండా ఎవడో చెప్పాడని చెప్పి ఉట్టి పాదాలతో నడుస్తే మోకాలు అరిగిపోతాయి. అప్పుడు దోల తీరిపోద్ది. ఇంకా 6-7 లక్షలు పెట్టినా ఒరిజినల్ మోకాలు రావు ఇంకా కదా. ఇప్పుడు షుగర్ లేదు, బీపీ లేదు. చాలామంది అడుగుతుంటారు, మీ అమ్మ నాన్నకు ఉంది కదండి, మీ బంధువులు అందరికీ ఉందిగా, పెదనాన్నలకి, చిన్నాన్నలకి, మేనత్తలకి, మేనమామలకి, అమ్మ వైపు, నాన్న వైపు అందరికీ డయాబెటీస్ ఉంది కదా, మీకు వచ్చిందా? 40 ఏళ్ళు ఇండియాగా స్టార్ట్ అయిందా? కొంతమంది ఏమో ఆసక్తితో అడుగుతుంటారు, ప్రేమతో అడుగుతుంటారు. కొంతమంది ఉంటారు ఎప్పుడెప్పుడు స్టీవెన్ బ్రదర్కి షుగర్ వస్తుందో, బీపీ వస్తుందో, ఇంకా రాలేదంటని చెప్పి బాధతో అడుగుతుంటారు. నిజమే, డయాబెటీస్, హై బీపీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి, వెంటనే అలర్ట్ అయ్యా, అది పరారైపోయింది. ఇప్పుడు నో ట్యాబ్లెట్, నో బీపీ ట్యాబ్లెట్, నో షుగర్ ట్యాబ్లెట్. కడుపు నిండా వైట్ రైస్ తింటా, రోజు ఒక పూట తింటా. నేను తినే తిండికి నేను చేసే వర్కౌట్కి సమానంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఎందుకు ఇదంతా అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటాడు దేవుడు కదా. బద్ధకంగా, సోమరితనంతో ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని వాట్సాప్ చాట్లు చూసుకుంటూ, ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ, ఎవరికో ఫోన్లు చేసి సోది పెట్టుకుంటూ, ఉదయం పూట టైం అంతా వేస్ట్ చేసుకొని, సాయంకాలం టైం అంతా వేస్ట్ చేసుకొని ఏం సాధిద్దామని చెప్పండి. తాగుబోతోడికి మీకేంటి తేడా కదా. నచ్చినవన్నీ తినచ్చు, తినే హక్కు మనకు ఉంది. కానీ మనం తింటున్న క్యాలరీస్ కంటే ఖర్చు చేస్తున్న క్యాలరీస్ ఇంకెక్కువ ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఎంత వర్కౌట్స్ చేసినా, ఎంత వాకింగ్ చేసినా కూడా లోపటికి పంపించే ఆహారం హెల్దీ ఫుడ్ పంపాలి. సో ఏదో ఒకరోజు మరి నా పిల్లలు నా రక్తం కదా, మా అమ్మ నాన్న రక్తం కదా, వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళు చిన్న వయసు నుండి వాళ్ళకి ముడి బియ్యం అలవాటు చేశారు. ఇప్పుడు వాళ్ళకి వైట్ రైసా, ముడి బియ్యం అంటే ముడి బియ్యమే ఇష్టపడతారు, అదే రుచిగా అనిపిస్తుంది. వాళ్ళ గట్ బ్యాక్టీరియా దానికి అలవాటు పడిపోయింది. సో దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నమ్మకంగా ఉండటం అంటే వ్యభిచారం చేయకపోవటం, అబద్ధాలు ఆడకపోవటం, దొంగతనాలు చేయకపోవటం, ఆర్థిక నేరాలకు పాల్పడకపోవటం. అంటే దేవుని సొమ్ము మీరు వాడేసుకుంటే అది కూడా ఆర్థిక నేరమే. 10వ భాగం డబ్బులు మీరు తినేసి 100 అబద్ధాలు ఆడి
మీరు ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు అన్నీ చూస్తుంటాడు. మిమ్మల్ని ఒక దొంగతో దేవుడు పోల్చాడు బైబిల్లో. దశమ భాగం డబ్బులు ఎవరైతే దేవుని సొమ్ము ఇవ్వకుండా వాళ్ళే వాడేసుకుంటుంటారో వాళ్ళందరూ ఆర్థిక నేరగాళ్ళు. దేవుని దృష్టిలో వాళ్ళు దొంగలు. నువ్వు నా సొమ్ము దోచుకుంటున్నావు అంటాడు దేవుడు. నువ్వు నా పట్ల నమ్మకంగా లేవు, నువ్వు మోసగాడివి, మోసగత్తెవి. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నీ పాస్టర్ గారు భక్తుడు గనక, ఆత్మపూరుడు గనుక, మర్యాదస్తుడు, సంస్కారవంతుడు గనుక, సభ్యత కలిగినోడు గనుక, దేవుని మీద ఆధారపడ్డ దైవజనుడు గనక నీకు ఫోన్ చేసి నీ దశమ భాగం అడగడు, నీ ఇంటికి వచ్చి వసూలు చేయడు. చాలామంది పనికి మళ్ళీ దొంగ సేవకులు చేసినట్టు ఎవరి ఇళ్ళకి నేను వెళ్ళను, ఎవరికి ఫోన్ చేయను. చర్చికి వచ్చే వాళ్ళు దశమ భాగం ఇవ్వకపోతే కనీసం వాళ్ళు అడగను, ఎందుకు ఇవ్వట్లేదని. ఇస్తే వాళ్ళు బాగుపడతారు, ఇవ్వకపోతే దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు శిక్షిస్తాడు. అది దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం కాబట్టి నేను అడగను. కానీ దేవుడు అడగకుండా ఉంటాడా? దేవుడు చూడకుండా ఉంటాడా? దేవుడు లెక్క అడగకుండా ఉంటాడా? చాలామంది డబ్బు, దేవుని సొమ్ము వాళ్ళు దాచుకుంటూ ఉంటారు దొంగతనంగా, కానీ దాన్ని అనుభవించి కూడా దేవుడు చేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళకు ఉన్న రోగాలకి ఎవరికి ఉండవండి. వాళ్ళు చూస్తారు కానీ డబ్బుని, దాస్తారు కానీ డబ్బుని వాళ్ళు తినలేరు. తినకుండా దేవుడు ఆపుతాడు. దేవుని శాపం ఉంటుంది. చనిపోయాక దేవుడు తన దగ్గరికి రానివ్వడు. నమ్మకస్తులు మాత్రమే గొర్రె పిల్లతో ఉంటారని దేవుడు తన వాక్యంలో రాయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు చాలామందికి ఈ నమ్మకత్వం లేదు. ఫెయిత్ఫుల్గా లేరు, దేవుని పట్ల లాయల్గా లేరు. ఇందా చెప్పాను కదా, ఒకడు అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచార పాపంలో పడితే ఒకడు దేవుని సొమ్మును దొంగలిస్తాడు. ఆ వ్యభిచారికి నీకేంట్రా తేడా? నువ్వు వ్యభిచారివే, నువ్వు దేవుని సొమ్మును నీకు వాడేసుకుంటున్నావు, నువ్వు దొంగవి. దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరన్నాడు దేవుడు. ఇప్పుడు బ్రతుకుండగా 10వ భాగమైన దేవుని సొమ్ము నువ్వు దాచేసుకొని కొత్త నిబంధన ప్రకారం తినకర్లేదంట అని ఎవడో బైబిల్ జ్ఞానం లేనోడు చెప్తే ఆ వాక్యాన్ని, అది నీకు నచ్చింది కాబట్టి. ఎందుకు నచ్చింది? దేవుని సొమ్ము కొట్టేయడానికి ఆ వాక్యం నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. నీకు అలాంటి మాటలే నచ్చుతున్నాయి. తాగుబోతోడు చూడండి, మంచి నచ్చదు. మనం తాగనన్నావు కదరా, మళ్ళీ ఎందుకు తాగుతున్నావు అంటే మనసు బాగోలేదు అన్న, అందుకే తాగుతున్నా అంటాడు. ఇప్పుడే మాయరోగం రా, ఇప్పుడు మొన్న అంటే మనసు బాగోలేదని తాగావు, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు అంటే మా అమ్మాయి 10th పాస్ అయిందన్న, చాలా హ్యాపీగా ఉంది అందుకే తాగుతున్నా అంటాడు. మళ్ళీ ఇంకోసారి తాగుతున్నప్పుడు అడిగామనుకోండి, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావురా? ఇప్పుడు సంతోషం లేదు, బాధ లేదు కదా అని అంటే, వర్షం పడుతుందన్న, బాగా చల్లగా ఉంది, కాస్త మందు కొడితే కాస్త బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటాడు. ఎండాకాలం తాగుతాడు. ఏంట్రా అంటే బయట బాగా వేడిగా ఉంది, తాగితే బాడీ కూల్ అవుతుంది అంటాడు. వాడికి తాగాలనిపించింది కనుక ఏ ఒకేషన్ అయినా తాగడానికి వాడుకుంటాడు. తాగుబోతు సచ్చినోడు తాగేసి బండి తోలి వాడి కింద మీద పడి లేస్తూ వాడి ప్రాణం పోగొట్టుకుంటాడు. ఆ టైంలో ఎవడైనా వాడి బండి తగిలితే అమాయకులు పడి చచ్చిపోరా? అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు రోడ్ల మీద. పోలీసు వాళ్ళకి ఇంక మరి వేరే పనులు ఉంటాయి కదా, సంవత్సరం అంతా చేయలేరుగా. చాలామంది తాగుబోతు సచ్చినోళ్ళు. ఆ తాగుబోతు సచ్చినోళ్ళలో మళ్ళీ విశ్వాసులు ఉంటున్నారు, పాస్టర్లు ఉంటున్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అభిమానులు, అభిమాన సంఘాలు, ధర్నాలు, గొడవలు, దరిద్రాలు. మంచి వ్యక్తే, మంచి విశ్వాసే, మంచి పాస్టర్ గారే కాదనట్లా. అది ఎంత నిజమో ఇది నిజమే. మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయాలి. కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నేను చూస్తాను కానీ నేను ఒప్పుకోను అంటే, వెలుగును చీకటని, చీకటిని వెలుగని, తీపిని చేదని, చేదును తీపని అనువారికి శ్రమ అన్నాడు దేవుడు. దానికే మంచోడు కాదని నేను అనట్లా. మంచోడే, భక్తుడే, చాలా మంచి సేవ చేశాడు, మంచి వాక్యం బోధించాడు, అనాథలకి ఆశ్రయం ఇచ్చాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. అది నిజమే. అది నానానికి ఒకవైపు. మరొక వైపు ఒక బలహీనత ఉందేమో. అతను మనిషే కదా, అతనేమి దేవుడు కాదు కదా. మనం బైబిల్లో చూస్తే దేవదూతలు కూడా పాపం చేశారంట. చూడండి, నేను చదివినిపిస్తా. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడంట, పాతాళ లోకంలో బంధించాడంట. దేవదూతలు పాపము చేసి దేవుని చేత శిక్షించబడ్డప్పుడు మనుషులు పాపం చేసే అవకాశం లేదా? దావీదు భక్తుడు దేవునితో ఎంతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉండి, దావీదు నా హృదయానుసారి అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా. ఎవరి గురించి అయినా అంత మంచి సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడండి, మెచ్చుకున్నాడా? దావీదు నా హృదయానుసారి. నా మనసులో ఏమనుకుంటే దావీదు అదే చేస్తాడు, నాకు నచ్చిందే చేస్తాడు, నన్ను బాధ పెట్టడు. నా మనసు అంతా ఎరిగినవాడు, నా హృదయం అంతా తెలిసినవాడు, ఎల్లప్పుడూ నన్ను సంతోషపెట్టేవాడని దాని అర్థం. దావీదు నా హృదయానుసారి అంటే. అలాంటి దావీదు, దేవుడు అంటే అంత ప్రేమ, దేవుడి గురించి అంత అవగాహన.
దేవుడు అంటే ప్రాణం. ఎన్ని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు చదువుకుంటే ఇప్పటికీ భక్తి పడుతుంది మనకి. ఎంతమందిని దేవుని దగ్గర నడిపించిన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఒక రాజు, ఒక కారణజన్ముడు, ఒక చారిత్రాత్మకమైన యుగ పురుషుడు అనుకోండి. ఇద్దరు వ్యక్తుల్ని ది గ్రేట్ అంటారు. ఒకటేమో డేవిడ్ ది గ్రేట్ అంటారు, తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. బహు అరుదైన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి దావీదు. అలాంటి దావీదు సింపుల్గా కూతురు వయసు, మనవరాల వయసు ఉన్న ఒక చిన్నపిల్ల, చూడండి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది. ఆ వయసులో ఇంత చిన్నపిల్లతో వ్యభిచారం చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? మామూలు మనుషులే చేయరు కదా. అలాంటిది దావీదు అంతటి మేధావి, అంతటి భక్తుడు, అంత అనుభవశాలి, పెద్ద వీరుడు, శూరుడు. గొలియాతును హతమార్చాడు, సింహాన్ని గెలిచాడు, ఎలుగుబంటిని ఓడించాడు. అనేక యుద్ధాలలో విజయవంతంగా వేల మంది శత్రువుని హతమార్చిన ధీరుడు, వీరుడు, శూరుడు. ఇలాంటి వాడు ఒక ఆడపిల్ల విషయంలో బాధినుడే వ్యభిచారం చేసేసాడు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఆమె భర్తను చంపించేశాడు. మళ్ళీ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నాడు. ఇది ఎవ్వరికీ తెలియదు. దావీదికి, దేవునికి, దయ్యాలకు తప్ప ఇంకెవరికి తెలియదు. తెలియని అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడంటే మేము ఒప్పుకోము అని చెప్పి ధర్నాలు చేశారనుకోండి. దావీదుని తనని దేవుడు ఎదవలను తనడా, ఈ ఈడియట్స్ తనడా, ఈ రాస్కెల్స్ తనడా, యూజ్లెస్ ఫెలోస్ తనడా, ఈ స్టూపిడ్ పీపుల్ని తనడా? దావీదు గదిలో ఏం చేశాడో నీకేం తెలుసురా ఫూల్. దావీదు తరపున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఎంత తలకాయలేనితనమో, అది ఎంత అవివేకమో, ఎంత బుద్ధిహీనతో. ఏ మనిషి కొరకైనా ఆ మనిషి అలాంటోడు కాదు అని నేనైనా మీరైనా ఎలా అనగలని చెప్పండి. మీరెవ్వరూ చూడనప్పుడు, మీరెవరూ లేనప్పుడు నేను ఎలా బతుకుతున్నానో, నా ఇంట్లో ఎలా ఉన్నానో నా భార్య బిడ్డలకు తప్ప ఇంకెవరికి తెలియదు. నా భార్య నోరు తెరిచి చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి. మీ అందరితో కూడా అనుబంధం ఉండొచ్చు, మీలో చాలామందితో. కానీ మీతో నాకున్న అనుబంధానికి మనం కలిసి ఎన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా, 10 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు కలిసి ప్రయాణం చేసినా, ఫైనల్గా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి మీతో ఒక అనుబంధానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మిమ్మల్ని బయటికి పంపించేస్తా, డోర్ వేసుకుంటా. ఇంట్లో నా భార్య ఉంటుంది, నా పిల్లలు ఉంటారు. అక్కడ ఎలా ప్రవర్తిస్తానో, నాకున్న అలవాట్లు ఏంటో, నా బ్రతికేంటో నా భార్య పిల్లలకే తెలుసు కదా. కాబట్టి ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి ఎక్కువ అనే ఒక సామెత ఉంది కదా. ఎవడో పెళ్లి చేసుకుంటుంటే కుక్కలని పరిగెడతా ఉంటాయి. అంటే ఏంటంటే, పెళ్ళి అయిపోయాక ఆ ఎంగిలి స్థలాకులు తీసుకొచ్చి చెత్తకుండి దగ్గర పడేస్తే ఇవి పండగ చేసుకుంటాయి. వీటి మైలేజ్ ఇవి చూసుకుంటున్నాయి, వీటి ప్రయోజనాలు ఇవి చూసుకుంటున్నాయి. అలా ఈ మధ్య మనం చూస్తున్నాం. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి పోరంబోకెదవ, ప్రతి యూజ్లెస్ ఫెలో దేవుడి పేరు చెప్పుకొని, దేవుని సేవ పేరు చెప్పుకొని, దేశం భక్తి పేరు చెప్పుకొని రకరకాల పిచ్చివాగుడు, పిచ్చి వేషాలు, రండి రోడ్డు మీదకి రండి క్రైస్తవులంతా అంటున్నారు. ఇలాంటి దరిద్రుల మాట విని కనుక పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, తెలుగున వాళ్ళు ఎవరు రారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రేపు మిమ్మల్ని ఎవరు కాపాడరు. మీ భార్య పిల్లలు వీధిన పడతారు. తప్పు ఇది. తప్పులు ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కోర్టులు నిర్ణయిస్తాయి. పోలీసులు వాళ్ళ పనాలు చేస్తారు, కోర్టులు వాళ్ళ పని అవి చేస్తాయి. దేవుడి పని దేవుడు చేస్తాడు. నువ్వెవడురా మాట్లాడడానికి? నీకేదైనా అనుమానం ఉంటే, నీకేదైనా బాధ ఉంటే పోలీసులకి వెళ్ళు, అప్లికేషన్ ఇచ్చుకో, కేసు పెట్టుకో, కోర్టులో అప్లై చేసుకో, ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఒక లాయర్ని పెట్టుకో, ఫైట్ చేయి. నువ్వు రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చి అందరిని రోడ్డు మీదకి లాక్కొస్తే రేపు వాళ్ళ మీద తప్పుడు కేసులు పడితే ఆ భార్య పిల్లల్ని ఎవరు కాపాడతారు కదా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి క్యారెక్టర్ గురించి మరొక వ్యక్తి ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వకూడదు. ఇది చాలా తప్పు. ఆ మనిషి అలా చేయడు, నువ్వెవడు చెప్పడానికి? నీకేం హక్కు ఉంది చెప్పడానికి? ఆ వ్యక్తి భార్య చెప్పాలి, అతని పిల్లలు చెప్పాలి, అతని తల్లి చెప్పాలి, ముఖ్యంగా భార్య చెప్పాలి. ఎవడు పడతాడు మేము ఆయన కలిసి టీ తాగాము, మేము ఆయన కలిసి ఒక ప్రయాణం చేసాం, కలిసి బిర్యానీ తిన్నాం, కలిసి ఒక మీటింగ్లో వాక్యం పంచుకున్నాం అని చెప్పి ఈ మధ్య చూస్తుంటే ఆశ్చర్యం ఉంది. వీళ్ళు బోధకుల ఒక పనికి మన ఈడియట్ అంటాడు, బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తా అంటాడు. మొన్న రీసెంట్గా అసలు ఆడు పాస్టర్ ఏంటి, ఆడు విశ్వాసే కాదు, దొంగాడు. ఈ దొంగని ఫాలో అవుతున్న విశ్వాసులు ఎంత నష్టపోతున్నారు? దేవుని సేవకుడు అనుకుని చెప్పండి. దేవుని నామానికి ఎంత అవమానం. ఇతరులతో కలిసి సేవ చేస్తున్న వాళ్ళు ఇంకెంత నష్టపోతున్నారు చెప్పండి.
ఆవేశంలో అన్నామండి, కోపంలో అంటామండి. ఆకలిస్తే పెంట తింటా వెళ్ళి మానవ మల తినేస్తావా? తినడానికి ఏం దొరకలేదు కాబట్టి పెంట తిన్నాను సమర్థించుకోగలవా? ఉచ్చ తాగాని అనగలవా? నోటికి అడ్డు అదుపు ఉండదా? ఇంకా ఎంత పడితే అంత మాట్లాడచ్చా? దేవుని నామానికి అవమానం కాదా? అన్నాం కానీ కొత్త కొయ్యం కదండి. ఎక్కడ ఒక బస్సు తగలబెట్లా, ఎక్కడ ఎవరిని చంపలేదంటే నువ్వు అని ఊరుకున్నావు ఊచకోతకు వస్తామని. రేపు హిందువులు ముస్లింలు అందరూ నీ స్టేట్మెంట్లు అడ్డం పెట్టుకొని, ఇదిగో క్రైస్తవులు ఇలా అంటున్నారు, రేపో ఎల్లుండో మమ్మల్ని చంపేస్తారని చెప్పి నీ స్టేట్మెంట్స్ అడ్డం పెట్టుకొని మిగతా క్రైస్తవుల మీద పడి దాడి చేసి ఊచకోత కోసారనుకో, ఈ నీచుడు, ఈ భక్తిహీనుడు ఆడు ముఖం చూస్తేనే సగం అసహ్యం కలుగుతుంది. అతని రంగుని బట్టి, పోలికలను బట్టి కాదు, ఆ బుద్ధిని బట్టి. ఇట్లాంటోడు ఒక కోటేసుకుంటాడు, సేవకుడు అయిపోతాడా? ఒక ఖరీదైన ఫోన్ కొనుక్కొని ఒక ఛానల్ పెట్టుకుంటే వాడు దైవజనుడు అయిపోతాడా? ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకము. ఇది చాలా తప్పు. ఇది ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కోర్టులకు వెళ్ళాలి. కోర్టు మీద నమ్మకం లేకపోతే ఇక దేవుని కోర్టులో పెట్టాలి. ప్రభువా నువ్వు న్యాయం చేయాలి, అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చేసి వీధి కుక్కల్లా పరిగెత్తి అన్యులకి మనకి ఇంకా తేడా లేదా? ఎంత తప్పండి ఇది. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకము. ఇది చట్ట వ్యతిరేకం. ఇది ఇల్లీగల్. ఇది రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ కాదు. ఎవరి క్యారెక్టర్ని ఎవరు డిసైడ్ చేయలేరు. నిజంగానే ఒక వ్యక్తి మంచోడై ఉండొచ్చు, కానీ పోలీసులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. రీసెంట్గా ప్రవీణ్ పగడాల్ అనే పాస్టర్ గారు చనిపోయారు. తాగి చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఆయన తాగడని ఆయన అభిమానులు అందరూ గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఎవరిది నిజమో కోర్టులో తేలుతుంది. అక్కడికి వెళ్ళి మన వాదన వినిపించాలి. కొన్నిసార్లు కోర్టులో కూడా అన్యాయం జరగచ్చు. నిజంగానే ఆయన మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ బలవంతంగా మందు తాపి ఆయన పేరు పాడు చేయడానికి ఆయన చంపి అక్కడ పడేసి ఉండొచ్చు. అదే నిజమై ఉండొచ్చు, పోనీ అందరూ భయపడుతున్నట్టు. మరి దానికి ఏంటి పరిష్కారం? మనకి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. లీగల్గా న్యాయంగా మనం ఫైట్ చేయాలి, కోర్టులో ఫైట్ చేయాలి, అడ్వకేట్ని పెట్టుకోవాలి. రోడ్డు మీదకి వచ్చి అరిస్తే ఎండదెబ్బ తగులుద్ది తప్ప ఉపయోగం లేదు. కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి కాస్త మంచి బిజినెస్ జరుగుద్ది అంతే. ఇంకేమవుతుందో తెలుసా? దేవుని సేవకుల ముసుగులో వాళ్ళ మైలేజ్ కొరకు, వాళ్ళ ప్రయోజనాల కొరకు కొంతమంది దొంగ సేవకులు ఉన్నారు. రాజకీయాలు చేసి అందరినీ రెచ్చగొట్టి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి పిచ్చి వేషాలు వేసే దొంగ సేవకులు ఉన్నారు కొంతమంది. ఆవేశంతో ఊగిపోయి రెచ్చిపోయి, రండి ప్రజలారా రండి, ప్రభుత్వాలను ఓడిద్దాం, వీడి తీసుకెళ్ళి బొక్కలేస్తారు. కానీ ఇలాంటి సిగ్గు శరణి యాదవులకు సిగ్గు రాదు. లోపల పడేసిన ఎమకలు ఎరగొట్టినా బుద్ధి ఉండదు, మళ్ళీ వస్తారు బయటికి. వాడికి బుద్ధి సిగ్గు శరం ఉండదు. వాడు నమ్ముకున్న పెళ్ళాం పిల్లలు వీధిని పడతారు. వాడి వెంట కనుక మీరు రోషపడిపోతే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అరిచి కేకలు వేసి, ఇదంతా కూడా ఇల్లీగల్. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు చట్ట వ్యతిరేకమైన పనులు చేయరాదు. మీకు ఏదైనా బాధ ఉంటే, అన్యాయం జరిగింది అనిపిస్తే కోర్టుకు వెళ్ళండి. సిబిఐకి అప్పగించమని కేఏ పాల్ గారు ప్రవీణ్ పగడాల గారి కేసు వేశారు కదా, అక్కడ అడగండి. మరి నేనేమనుకుంటున్నా ప్రవీణ్ పగడాల గారి గురించి అంటే, ఒక వీడియో పెడతా, తొందరలోనే పెడతాను, ఒక వారం 10 రోజుల్లో ఖాళీ చూసుకొని నా ఒపీనియన్ ఏంటనేది. ఆయన తాగి చనిపోయాడా లేకపోతే చంపేశారా, అది సెల్ఫ్ యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది ప్రస్తుతానికి శాంపుల్గా చెప్తున్నాను. పోలీసు వాళ్ళేమో తాగి చనిపోయాడని అంటున్నారు, ఆయన అభిమానులేమో అది కాదంటున్నారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఏంటి హడావిడని వెతికితే ఆయన గురించి తెలిసింది నాకు సోషల్ మీడియాలో. మంచి సేవ చేశాడు ఆయన. కొన్ని విషయాలు నాకు నచ్చనివి కూడా ఉన్నాయి. వేరే వాళ్ళ దేవుళ్ళను దూషించడం, అవన్నీ కొన్ని నాకు నచ్చని విషయాలు. నాకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి, వేరే వాళ్ళ విశ్వాసాలను దూషించడం లాంటివి నాకు నచ్చలేదు. అవి పక్కన పెట్టేస్తే చాలా మంచి సేవ చేశాడు. దేవుని కొరకు రోషపడ్డాడు, దేశం కొరకు, సమాజం కొరకు రోషపడ్డాడు. ఎన్నో మంచి పనులు చేశాడు, అనాథలకి సాయం చేశాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నాకు నమ్మకం లేదు ఆయన తాగి చచ్చిపోయాడంటే, నాకు నమ్మకం లేదు. కానీ దావీదును చూసినప్పుడు, సంసోను అనే భక్తుడు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కారణ జన్ముడు, దేవుడే మాట్లాడాడు, శాంసన్ అనే కొడుకు నీకు ఇస్తున్న, నాజీరుగా అతన్ని మీరు పెంచాలి. అతడు నాజీరు అంటే దేవునికి డెడికేట్ చేయబడ్డ వ్యక్తి అని అర్థం. తల మీద మంగళకత్తి రాకూడదు, అపవిత్రమైనది తినకూడదు, తాగకూడదు, తాకకూడదు అంటాడు దేవుడు. అవన్నీ చేసేసాడు సంవత్సరం తర్వాత.
అపవిత్రమైనది తినేశాడు. సింహం కళేబరంలో పట్టిన తేనె పట్టును పట్టుకుని తినేశాడు. తిండిబోత్తనం ఉంది, తాగుబోతుతనం ఉంది, మద్యం సేవించాడు, వ్యభిచార పాపంలో పడిపోయాడు. దలీల్ అనే స్త్రీ వేశ్య సాంగత్యంలో అపవిత్రమైన వ్యభిచార పాపం చేసేసాడు. చేసింది ఎవరు? సంసోను. ఎవరి సంసోను? అతని పుట్టుకను దేవుడు ముందే చెప్పాడు. అతనేమి ఆషామాషిగా నాలాంటి మీలాంటి వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి, కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఆత్మపూర్ణుడు, ఒక నాజీరు, ఒక ప్రవక్త, ఒక బాహుబలి, మద్యానికి బానేసే స్త్రీ వ్యామోహనకులోనే చచ్చిపోతాడని మనం అనుకుంటామా? కానీ అది జరిగింది. జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఐ విట్నెస్ కాదు, ఆయన నాకు పరిచయం లేదు. కాబట్టి ఆయన తాగి చనిపోయాడని నేను అనలేను. పోలీసులు అంటున్నారు. మరి పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు కోర్టుకు వెళ్ళాలి. పోలీసుల మీద కూడా కేసు వేయచ్చు. కోర్టు మీద కూడా నమ్మకం లేదనుకోండి. మొన్న రీసెంట్గా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మెమోరియల్ సర్వీసులో అంటున్నాడు, అది నాకు ఒక క్లిప్ పంపించారు కొంతమంది. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా అది ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడని ఎంక్వైరీ చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా మేము ఒప్పుకోమంటున్నాడు. ఇక ఒప్పుకున్న దానికి ఎందుకురా కోర్టుకు వెళ్ళటం? మీరు అంటే మీరు ఏం నమ్మాలనుకున్నారో అదే నమ్ముతున్నారు. హత్య చేశాడని మీరు నమ్మాలనుకున్నారు. పోలీసు వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా, కోర్టు ఏ రిపోర్ట్ ఇచ్చినా, సిబిఐ ఏ రిపోర్ట్ ఇచ్చినా మీరు అదే నమ్ముతారు. మీరు ఎంత మూర్ఖంగా ఉంటారో మీకంటే డబల్ మూర్ఖంగా ప్రపంచంలో సమాజంలోని హిందువులు కానీ మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు నమ్మాలనుకుంది వాళ్ళు అదే నమ్ముతారు. తాగే చచ్చిపోయిన అల్లరి చేస్తున్నారు. ఏం సాధించినట్టు చెప్పండి దీనివల్ల? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ మనిషి కూడా అతీతుడు కాదు. దావీదు, సంసోను, సౌలు మహారాజు లాంటి అభిషిక్తులు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా లోక సంబంధమైన పాపాలు చేయగలిగినప్పుడు, వాళ్ళు పతనమైనప్పుడు, ఒకప్పుడు భక్తులే కానీ వాళ్ళు మాజీ భక్తులుగా మారగలిగినప్పుడు ఎవరికైనా సాధ్యమే. అంటే ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగారని మీరు ఒప్పుకుంటున్నారా అని అంటే నేను ఒప్పుకోవటం కాదు, అవకాశం ఉందంటున్నా. లేదా నిజంగానే అందరూ ఆయన అభిమానులు నమ్ముతున్నట్టుగా ఆయన్ని చంపి అక్కడ పారేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అలాంటివి చేయకూడదు, తప్పు. దేవుడి పేరుతో, దేవుని సేవ పేరుతో, దేశభక్తి పేరుతో అంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడకుండా కూడా ఆయన చెప్పాలనుకుని చెప్పచ్చు. మీ నాన్నగారు ఉన్నారా అన్నదానికి, మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అన్నదానికి తేడా లేదా? నాన్న అన్న అమ్మమ్మ కూడా అన్న ఒకటే కదా. తిను, బాగా తిను, ఇంకాస్త తినండి అన్నదానికి మెక్కరా, బాగా మెక్కు అన్నదానికి తేడా లేదా? ఒకటి అవమానకరమైన భాష, మరొకటి గౌరవప్రదమైన భాష. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు కదా. కొన్ని విన్నాను. ఎందుకు ఈయన ట్రాల్ చేస్తున్నారు, ఈయన రాముడు తిట్టాడని, ఇస్లాంని దూషించాడని అని. ఆయన పాజిటివ్ వీడియోలు చూశాను, ఆయన అభిమానులు పెట్టింది చూసా, నెగిటివ్గా ఆయన విరోధులు పెట్టింది చూసినప్పుడు ఆయన మీద గౌరవం పెరిగింది. ఆయన చేసిన పనులన్నీ, దేవుని సేవ చూస్తే సంతోషం కలిగింది. చాలా మంచి పనులు చేశాడు. అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అవి ఇవ్వకుండా ఉండాల్సింది. అలా ఇస్తే నాకు వ్యతిరేకంగా ఎవరిని ఇస్తే నాకు బాధ కలుగుద్ది. నేను దైవజనుడు కనుక నేను పగ తీర్చుకోను. కానీ దేవుడు లేని ప్రజలు పగ తీర్చుకుంటారుగా. అలాంటి వాళ్ళు ఎవరైనా నిజంగా చంపేశారేమో, బలవంతంగా మందుతో ఆపారేమో, నిజంగానే డూపును పెట్టారేమో, ఎవడో తెలుసు. క్రిమినల్స్ ఎంతకైనా తెగిస్తారు. ఆ సీసీ కెమెరాలు ఉన్నది ఆయన కాదేమో. ఒకవేళ అవకాశం ఉంది, అప్పుడు ఏం చేయాలి? కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్ళి ఆ కంప్లైంట్లో, ఆ కోర్టు కేసులో ఇంప్లీడ్ అవ్వచ్చు. కేఏ పాల్ గారు వేశారు. ఇక్కడ కేఏ పాల్ గారు ఇచ్చిన ఆ కంప్లైంట్లో లేదా ఆ పిటిషన్లో ఎంక్వైరీ జరిగి, అవును ఆయన తాగి చనిపోయాడు, గత 2-3 సంవత్సరాల ఫోన్పే స్టేట్మెంట్లు మేము తీసాము, వైన్ షాపులో రెగ్యులర్గా ఆయన హ్యాబిచువల్ డ్రింకర్ అని ఒకవేళ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, ఎవరికండి అవమానం? ప్రవీణ్ పగడాల గారికే కదా అవమానం. మీరు అంటారు, అభిమానులు అంటారు, ఆయన సొంత వాళ్ళు అంటారు, మేము నమ్మము అంటారు. బోడి మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? మీ నమ్మకం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? సమాజం నమ్మాలి కదా. ఆయన దైవజనుడు, ఆయన చెడ్డ పేరు వస్తే దేవుని నామానికి అవమానం, సాటి క్రైస్తవులకు అవమానం, నాకు అవమానమే. రేపు నన్ను అలాగే అవమానిస్తారు అందరూ. ప్రపంచం నమ్మాలి. ఆయన అభిమానించే వాళ్ళు అది నమ్మకపోవచ్చు, కానీ ఊర్లో వాళ్ళు నమ్మాలి. సో ఒకసారి పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రేపు సిబిఐ కూడా ఇచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఇవ్వకముందే రాస్తున్నారు.
సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా మేము నమ్మం, ఆయన ప్రవీణ్ అన్నాను మేము ఒప్పుకోమంటున్నారు. మీరు ఒప్పుకోరు, కానీ దేవుని నామానికి జరగాల్సిన అవమానం అన్యులు ఇంకా పాస్టర్లు నమ్మటం మానేస్తారు. ఈ పాస్టర్లు బోధిస్తారు కానీ జరిగించరు. ఒకప్పుడు దేవుడు నన్ను తన సేవ కొరకు పిలిచినప్పుడు నేను దేవుని సేవ చేయడానికి ఇష్టపడకపోవడానికి ఇదొక కారణం. ఎందుకంటే నేను చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి పెద్దోడయ్యేదాకా దేవుని సేవకు వచ్చేంత వరకు ఎంతమంది తాగుబోతు పాస్టర్లను చూశాను. దొంగచాటుగా తాగిన పాస్టర్లు నాకు తెలుసండి, నేను చూసాను చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నారు బోళ్ళు మంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, సంఘస్థులతో విశ్వాసులతో అఫేర్స్ పెట్టుకున్న వాళ్ళు, సంఘ పెద్దలతో అక్రమ సంబంధాలు, చర్చి డబ్బులు దాచమనిస్తే కాజేసిన సంఘ పెద్దలు, దొంగతనాలు చేస్తున్నారు పాస్టర్లు, మందు అలవాట్లు ఉన్నాయి, అక్రమ సంబంధాలు, వ్యభిచార పాపం ఉంది. ఒకటేంటి సిగరెట్ల అలవాట్లు ఉన్నాయి. ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పి వాళ్ళు అవమానించలేం కదా. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి గురించి మీరేమంటారన్నా అని మన పరిచయంలో కొంతమంది అడుగుతున్నప్పుడు ఇదే అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవండి? ఇచ్చిందేమో పోలీసులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనుకోండి, రేపు సిబిఐ ఎంక్వైరీ కానీ కోర్టు ఎంక్వైరీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారనుకోండి, పోలీసులు అమ్ముడుపోయారని తెలిస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, జైలుకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంత రిస్క్ చేయరు పోలీసులు. అవి సీసీ కెమెరాలు కాదు, అవన్నీ కూడా మార్ఫ్డ్ వీడియోస్, ఏఐతో చేసినవి అని ప్రూవ్ అయింది అనుకోండి, పోలీసులు జైలుకి వెళ్ళిపోతారు. ఒకవేళ నిజంగానే సీసీ కెమెరాలు అనుకోండి, ఆ హెల్మెట్ పెట్టుకున్న కళ్ళు చూసి స్కాన్ చేసి చెప్పేస్తారు. ఐరిస్ అంటారు కదా, మీకు తెలుసు కదా, ఆధార్ కార్డుకి మన కళ్ళు వేలుముద్రలు చూస్తారు కదా, అవి ప్రవీణ్ కుమార్ గారు అని తెలిసిందనుకోండి, అది ఆయనకు అవమానం, ఆయన భార్యకు అవమానం. ఈ రాద్ధాంతం వలన నష్టపోయింది ఎవరంటే ఆయన కుటుంబీకుడు. సో నా వరకు నేనైతే ఆయన తాగి చనిపోలేదని నమ్మడానికి నేను కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ కనుక, దేవుని సేవ చేశాడు కనుక, ఆయన మీద ఆయన భార్య బిడ్డల మీద ఉన్న ప్రేమతో. కానీ మీరు కొంతమంది నమ్మితే ప్రయోజనం లేదు. రిపోర్ట్లే జనం నమ్ముతారు, రిపోర్ట్లే కోర్టులు నమ్ముతాయి, పోలీసులు లేదా సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే పోలీసులు నమ్ముతాయి. యేసు ప్రభుకే న్యాయం జరగలేదు, మనకి న్యాయం జరగదు అనుకుంటే ఇక మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వే వెల్లడి చేసుకొని ఆయన అని. రోడ్లు ఎక్కేసి అవకాశం దొరికింది కదా అని శవాలు పిక్కొని తింట చూడండి రాబందులు. ఎప్పుడెప్పుడు శవం దొరుకుద్దా అని ఎదురు చూస్తుంటాయి కొన్ని రాబందులు, కొన్ని పక్షులు, కొన్ని జాతి పక్షులు. అలాంటి మనుషులు దొరికింది ఒక శవం, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికింది. కొంతమంది బాధతో ఆయన అలా తాగేవాడు కాదు అని, కొంతమంది ఆయన మీద ప్రేమతో మాట్లాడుతుంటే, కొంతమంది ఆయన చావును అడ్డం పెట్టుకొని, ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని, వీళ్ళ పాపులారిటీ కొరకు, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, వీళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి చావును వాడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు, అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏదో ఒకరోజు, ఇప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉన్నా అన్ని రోజులు ఒకలా ఉండవండి. టైం చూసుకొని గవర్నమెంట్ చావు దెబ్బ కొడుతుంది. దీనివల్ల దేవునికి మహిమ లేదు, సంఘాలకి ప్రయోజనం లేదు, క్రైస్తవులకి మేలు లేదు. క్రైస్తవులు ఇలా రోడ్ల మీదకి వచ్చి అరుపులు కేకలేయటం వల్ల ఏ మేలు జరగదు. ఇది దేవుని వాక్యానికి ఇది వ్యతిరేకం. సో నేనైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు లేదా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు రిపోర్ట్లు ఏది ఇచ్చినా సరే, ఆయన తాగి చనిపోలేదని నమ్మడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన సాటి దైవజనుడు, నా తోటి జత పనివాడు, దేవుని రాజ్యంలో నాలాగే దేవుని సేవ చేసిన ఒక దైవజనుడు. నాకంటే ఒక 6 నెలలో 7 నెలలో వయసులో కూడా చిన్నోడు ఆయన, ఇంకా పైగా డయాబెటిక్ పేషెంట్ అంట. సో ఏం జరిగిందో ఇక దేవుడికి తెలుసండి. నిజంగా ఆయన తాగి చనిపోయాడా లేకపోతే చంపి పారేశారా అనేది ఇక దేవుడికే తెలుసు. నిజంగా దేవుడే వెల్లడి చేసుకోవాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. సో ఆయన భార్య బిడ్డలను దేవుడు ఆదరించాలని నేనైతే ప్రార్థన చేస్తున్నా. కానీ ఒకటైతే నిజం, ఎవరి వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియదు. ఇంట్లో ఉన్న భార్య పిల్లలకి తప్ప ఊర్లో వాళ్ళకి తెలియదు. కలిసి ఒక వేదిక పంచుకొని ఒక డిబేట్లో పాల్గొన్నంత మాత్రాన, కలిసి ప్రయాణం చేసి అనేక 20 ఏళ్ల పాటు ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణం తీరిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లో ఆయన ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో మీకు తెలియదు. పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఆయన భార్య నోరు తెరిచి మాట్లాడాలి. ఆమెను బెదిరించేశారని ప్రతిదానికి మనమే కారణం చెప్పుకుంటూ పోతే ఎలా అండి? ఇంకా ఇలా అడ్డగోలుగా మాట్లాడితే, ఆర్గ్యూ చేస్తే సమాజంలో పాస్టర్ల పట్ల, క్రైస్తవుల పట్ల నీచ అభిప్రాయం ప్రబలిపోతుంది.
ఈ ఎదవలు ఈ దరిద్రులు ఎంత అడ్డగోలుగా ఆర్గ్యూ చేస్తున్నారు. సీసీ కెమెరా రికార్డ్ అయినా నమ్మట్లా, పోలీసులు ఎంక్వైరీ చేసినా నమ్మట్లా, పోలీసులు నమ్మమంటున్నారు. కొన్ని సిబిఐకి ఇద్దామంటే సిబిఐ ఇప్పుడు కూడా మేము నమ్మమంటే మీరు ఎవరిని నమ్మనప్పుడు మీరు చెప్పే సువార్త, మీరు చెప్పే వాక్యం అనుజనులు ఎందుకు నమ్ముతారు? రేపు నమ్మరు కదా. అందుకే మూర్ఖత్వం పనికి రాదు. ఏముందండి, ఒకవేళ రిపోర్ట్ ఇచ్చారు, రేపు సిబిఐలు కూడా ఆయన తాగి చచ్చిపోయాడు అనుకోండి, పోయేదేముంది చెప్పండి? మీరు నమ్మండి, తాగలేదు హత్యని మీరు నమ్మండి. మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు మీరు ఎలాగైతే ఆయన అభిమానులు ఎలాగైతే మేము నమ్మము అంటున్నారు, ఆయన తాగి చచ్చిపోవడం అంటున్నారు, ఏ రిపోర్ట్ ఇచ్చినా మేము నమ్మాలనుకుందే నమ్ముతాం అనుకుంటారు. అలాగే రేపు ఒకవేళ గవర్నమెంట్ ఆయన తాగి చనిపోలేదని రిపోర్ట్ ఇచ్చినా తాగే చనిపోయాడని ఈ రోజులు అలాగే నమ్ముతారు. ఎవరు నమ్మాలనుకుంటే వాళ్ళు నమ్ముతారు. ఇందులో ఏం పెద్ద తేడా లేదు. సో ఎవరేమనుకుంటే అనుకోని. నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకస్తులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవీణ్ పగడాల గారు నిజంగా దేవునికి నమ్మకంగా ఉండుంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. దేవుని దూతలు వచ్చి ఆయన్ని తీసుకొని అబ్రహాం వాళ్ళు కూర్చోబెట్టుంటారు ఈ పాటికి. లేదు, అలా కాదు, ఎవరికీ తెలియకుండా రహస్య జీవితం ఒకటి ఉంది, ఆయనకి తాగుబోతాను అలవాటు ఉంది అనేదే నిజం అనుకోండి. ఒకవేళ ఆయన దేవుని చేరుకోడు ఖచ్చితంగా. ప్రకటన గ్రంథంలో రాస్తుంది కదా. కాబట్టి తేల్చాల్సింది నేను, మీరు, పోలీసులో, చట్టాలో కాదండి, దేవుని చేతిలో ఉంది ఇదంతా. నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవునికి ఫెయిత్ఫుల్గా ఉంటే దేవుని చేరుకుంటాం. కాబట్టి ఆయన తాగాడా లేదా అనేది ఇక దేవునికి తెలుసు కనుక దేవునికి అప్పచెప్పేద్దాం. పర్సనల్ కామెంట్స్ చేసి, రిమార్క్స్ చేసి, ఆయన గౌరవాన్ని దిగజార్చి, బాధపడుతున్న ఆయన అభిమానులు ఇంకా బాధ పెట్టేసి, అలాగే ఈ చావును అడ్డం పెట్టుకొని ఆయన అభిమానులైనా వేరే పాస్టర్స్ బిలీవర్స్ అయినా కానీ ఆ చావును అడ్డం పెట్టుకొని పర్సనల్ మైలేజ్ కొరకు, పబ్లిసిటీ కొరకు పిచ్చివాగుడు వాగేసి దిగజారి ఈ స్టేట్మెంట్స్తో అందరికీ కష్టాలు తెచ్చిపెట్టే కంటే బెటర్ లీవ్ ఇట్ టు ద కోర్ట్ అండ్ టు గాడ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నమ్మకస్తులు ఉన్నారట, నమ్మకత్వం లేని వాళ్ళు దేవుని అయితే చేరుకోరు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని అంటానని యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆయన అక్రమము చేయువారలారా, అక్రమము అనగా క్రమము లేకపోవటము, ఒక పద్ధతి లేకపోవటము, ఒక డిసిప్లిన్ లైఫ్ లేకపోవటము. ఏ చేయితే ఏంటి, అందరూ కుడి చేత్తో తింటే మీరు తినండి, నేను నా ఇల్లు మేము ఎడం చేత్తో తింటామంటే తినండి, కానీ మిమ్మల్ని మనుషులాగా ఎవరు చూడరు. అశుద్ధం కడుక్కున్న చేత్తో నేను తింటా, ఏ చేయైనా చేయ కదా అంటే తినరా, తిను, నువ్వు అలాగే బతుకు, నేను మనిషిలా చుట్టం మానేస్తావు అంటారు అందరూ కదా. ఏ రూమ్ అయినా రూమే, బెడ్రూమ్ అయితేనేంటి, డైనింగ్ రూమ్ అయితేనేంటి, బాత్రూమ్ అయితేనేంటి. సరే బెడ్రూమ్లో కూర్చొని తిన్నావు మంచిదే, పడుకునే మంచం మీద కూర్చొని తినచ్చు. కానీ బెడ్రూమ్ అయినా రూమే, బాత్రూమ్ అయినా రూమే కాబట్టి నేను బాత్రూమ్ దొడ్లోకి వెళ్ళి తింటానంటే, నువ్వు దొడ్లోకి వెళ్ళి బిర్యానీ ప్లేట్లో పెట్టుకుని తినేసి బయటకు వచ్చేటప్పుడు మూతి తుడుచుకుంటూ వస్తే అందరూ ఏమనుకుంటారు, నువ్వు పెంట తిన్నావు, మలం తిన్నావు అనుకుంటారు అందరూ. ఎందుకంటే బాత్రూంలో దొడ్లోకి వెళ్ళి ఎవడు బిర్యానీ తిని రాడు, మనిషి అన్నవాడు ఎవడు తినడు. కానీ అలా తినేవాళ్ళని కూడా నేను చూసా, చాలామందిని చూసా. క్రమము లేని వాళ్ళు, డిసిప్లిన్ లైఫ్ లేని వాళ్ళు, పద్ధతి లేని వాళ్ళు, అడ్డగోలుతనం, వంకరితనం, నేను ఇలాగే ఉంటా, నాకు ఇలాగే కుదురుతుంది, నా లైఫ్ నా ఇష్టం, మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఏమైనా చేయండి, నేను ఎలాగో ఉంటా, ఉండొచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని తొందర పెట్టను, ఎవరిని దూషించను. కుడి చేత్తో తినే వాళ్ళను తినండి అంట, ఎడం చేత్తో తింటారంటే తినండి అంట. బాత్రూంలోకి దొడ్లోకి వెళ్ళి, ల్యాబరేటరీలోకి వెళ్ళి అక్కడ బిర్యానీ పార్సల్, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న పార్సల్ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకొని ఆ లెటర్లో కూర్చొని తింటానంటే తినమంట. నీ బిర్యానీ నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తిను కదా. సో రోడ్డు మీద మనం చూస్తే చాలామంది హెల్మెట్ లేకుండా ట్రావెలింగ్ చేస్తున్నారు. మనం ఆపగలం వాళ్ళని? నడిచినన్ను రోజులు నడుస్తుంది, కానీ ఏదో ఒక రోజు ఒక బ్యాడ్ టైంలో ప్రమాదం జరిగి కింద పడితే తల పగిలితే నష్టపోయేది ఆడే కదా. రాంగ్ రూట్లో ట్రావెల్ చేస్తుంటారు చాలామంది. రాంగ్ రూట్ ట్రావెలింగే తప్పంటే మళ్ళీ ఆ రాంగ్ రూట్లో వెళుతూ, హెల్మెట్ లేకుండా వెళుతూ, ట్రిపుల్ రైడింగ్ మళ్ళీ ముగ్గురు ట్రావెల్ చేస్తూ, ఇవన్నీ చాలా అన్నట్టు మళ్ళీ ఇలా ఫోన్ ఇలా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు అనుకోండి, ఎన్ని పొరపాట్లు ఉన్నాయి.
హెల్మెట్ లేదు, రాంగ్ రూట్ ట్రావెలింగ్, ట్రిపుల్ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ డ్రైవ్ చేయటం అదొక తప్పు. ఇవన్నీ చాలదన్నట్టు ఒక అమ్మాయి వెళ్తుంటే మళ్ళీ దాన్ని ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తున్నాడు అనుకోండి రాంగ్ రూట్లో, ఇక ఆడు బతుకుతాడా? ఆడికేం కాకపోయినా ఇంకెవరికైనా ప్రమాదం జరగదా? క్రమము లేని వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నడిచినంత కాలం నడుస్తుంది, ఒక టైం వస్తుంది నీ గర్వం నేను నాశనం చేసేస్తుంది. ఎవని గర్వము వాణిని నాశనం చేయనన్నాడు దేవుడు. ఎవని అక్రమము వాణిని ముంచేస్తుంది, అడ్డంగా ముంచేస్తుంది. వద్దురా రే బాబు, ఇలా ఉండకరా, ఇలా ఉండకూడదురా, అది తప్పు నాయన, ఇది వద్దమ్మా, ఇది వాక్యానికి వ్యతిరేకం, ఇది అక్రమము, ఇది ఇండిసిప్లినెంట్ లైఫ్, ఇది దేవుడు మెచ్చడు అంటే నేను ఎలాగ ఉంటా అంటే ఉండు, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను, నేను చర్చికి రాను, నేను బాప్తిసం తీసుకోను, నేను వాళ్ళని క్షమించును, వాళ్ళ గడప తొక్కను, వాళ్ళు నా గడప తొక్కనివ్వను, దేవుడు క్షమించమని ఎలాగొట్ట పగ సాధిస్తా. నీ తోడబుట్టినోడితో నీకు సమాధానం లేనప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే అది నీ నాశనానికి కారణమవుతుంది. దేవునితో మనుషులతో సమాధాన పడ్డాక రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని ఎంత చెప్పినా కొంతమంది తోడబుట్టిన వాళ్ళతో దూరాలు పెంచుకొని తోడబుట్టిన వారి నాశనాన్ని ఎదురు చూస్తూ గుండె నిండా పగబెట్టుకొని పళ్ళు పటపట కొరుకుతూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటుంటారు, ప్రభు వాళ్ళలో పాల్పొందుంటారు. మరి వాళ్ళకి జబ్బులు రావా చెప్పండి? మరణకరమైన ప్రాణాంతకమైన తెగుళ్ళు వస్తాయని దేవుడు తన వాక్యంలో రాయించాడు. కొంతమంది వారి కాలానికి ముందు చచ్చిపోతారంట, దేవుడు వాళ్ళని చంపుతాడంట. అయినా మారట్లా, చచ్చిపోతాం కానీ ఇలాగ ఉంటాం. జబ్బులు వచ్చినా మందులు వేసుకుంటాం కానీ మా డబ్బులన్నీ హాస్పిటల్కి పెడతాం, టెస్టులకి పెడతాం, మెడికల్ షాపులకి పెడతాం, మేము మారం. చచ్చిపోండి, అలాగే చచ్చిపోండి ఏదో ఒక రోజు. అలాగే మందులు మింగండి, అలాగే హాస్పిటల్ చుట్టూ తిరగండి, అలాగే జబ్బుల చేత, రోగాల చేత, తెగుళ్ళ చేత పీడించబడండి. హూ ఇస్ ద లూజర్? నేను కాదు కదా, దేవుడు కాదు కదా. ఎవడికి క్రమం ఉండదో ఆడు నాశనం అవుతాడు. ఈ క్రమము లేకపోవటం కూడా దేవుని పట్ల నమ్మకంగా లేకపోవటమే. దేవదూతలు పాపము చేసినప్పుడు ఆయన వారిని బంధించి పాతాళములో పెట్టాడని బైబిల్లో రాస్తుంది. కాబట్టి దేవదూతలే పాపం చేయగలిగినప్పుడు, దావీదు పాపం చేయగలిగినప్పుడు, సంసోను చేయగలిగినప్పుడు, సౌలు రాజు పతనమైనప్పుడు, ఏ మనిషి అయినా, ఏ దైవజనుడైనా ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా అతడు పడిపోడు, పాపములో పడడు, చెడలవాట్ల బారిన పడడు అన్న గ్యారంటీ ఏమీ లేదు. పడచ్చు, మనిషి కనుక అజాగ్రత్తగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడమన్నాడు దేవుడు. జాగ్రత్త పడకపోతే పడతాడు, ఖచ్చితంగా పడతాడు. కనుక ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని చెప్పి నేను భయముతో వణుకుతో నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు. పౌలు కంటే గొప్పలం కాదు కదా మనం. ఆ భయం నాకు కూడా ఉంది. అందరికీ బోధించాక నేను నాశనం అయిపోతే, నేను నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? కాబట్టి నేను ఎక్కువ బైబిల్ చదవడానికి టైం తీసుకుంటా. ముందు నా వాక్యము ప్రతిరోజు నేను చదవాల్సిన బైబిల్, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ముందు నేను బాగుంటా, నా కుటుంబాన్ని ముందు బాగు చేసుకుంటా, తర్వాత ఊర్లో వాళ్ళని ఉద్ధరిస్తా. నా పిల్లల్ని గాలికి వదిలేసి, నా సొంత రక్షణ గాలికి వదిలేసి బయలుదేరి ఎంతసేపు ప్రసంగాలు చేస్తాను, ప్రార్థనలు చేస్తాను, బాప్తిసాలు ఇస్తాను అని చెప్పి ఊరు నిలబడి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. ముందు నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, తర్వాత ఊరిని ఉద్ధరించాలి. ఇది దేవుడు నియమించిన ఒక క్రమం. ఇది నేను పాటిస్తున్నా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఎలాంటి అక్రమ సంబంధాలు లేవు. 28 ఏళ్ళుగా సేవలో ఉన్న ఒక్క ఆడపిల్ల విషయం కూడా కనీసం పొగరాలా, చెడ్డ సాక్ష్యం రాలా. అందరూ యవనస్తులే మన దగ్గర, అదొక రికార్డ్. పెళ్లి కానోళ్ళు, పెళ్ళైనోళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు, యవనస్తుల చేత కిటకిటలాడుతుంది మన పరిచర్య ప్రతి ప్రాంతంలో. అందరు ఆడపిల్లలతో ఎంతో ప్రేమగా మాట్లాడతా, అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళు ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత మర్యాదగా ఉంటారు నాతో. ఎంత ప్రేమగా ఉన్నా దేవుడు నియమించిన హద్దులు నేను పాటిస్తా. దేవుడి పేరుతో, కౌన్సిలింగ్ పేరుతో, వాక్యం పేరుతో, బైబిల్ స్టడీ పేరుతో వయసులో నాకు ఆడపిల్లని ఎవరూ లేకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసి నేను బైబిల్ స్టడీ చేస్తున్నావు అంటే ఎవడ నమ్ముతాడండి? అలాంటి పెంట పనులు చేసే పాస్టర్లు ఉన్నారు. అది అక్రమ సంబంధం అందరికీ అర్థమైపోతుంది. నా భార్య నా పక్కన లేకుండా ఈరోజు దాకా ఒక్క ఆడపిల్లతో కూడా ఒంటరిగా నేను మాట్లాడలే. రీజన్ ఏంటి? నేను మంచోడిని, ఆడపిల్లలు మంచోడు, కానీ సమాజం మంచిది కాదు కదా. ఈజీగా నిందలేస్తుంది, ఈజీగా చెడ్డ పేరు వస్తుంది. మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. చెడ్డ పేరు మన వద్దన్న వచ్చేస్తాయి, నిందలు వచ్చేస్తాయి.
ఎందుకు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత ఉంది కదా. ఎందుకు ఆడపిల్లలతో వయసులోని అమ్మాయిలతో పర్సనల్గా గంటల తరబడి ఫోన్లో అయినా విడిగా ఎందుకు మాట్లాడాలి? అంత అవసరమే ఉంది చెప్పండి. నా భార్య ఉంది, చక్కగా ఆమెను దగ్గర పెట్టుకొని ఆమె చేత మాట్లాడిస్తా, ఆమెను పక్కన పెట్టుకుని నేను మాట్లాడతా. మరి పెళ్ళికి ముందంటే మా అమ్మ లేకుండా ఎన్నడూ ఆడపిల్లలతో నేను మాట్లాడినా. కాబట్టి ఇదొక రికార్డే నిజంగా చెప్పాలంటే. ఎంతమంది ఆడపిల్లలకి బాప్తిసాలు ఇచ్చా, ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ పేరు పాడు కాలేదు, నా పేరు పాడు కాలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిండిపోతానం లేదు, తాగుబోతానం లేదు, కడుపు నిండా అన్నీ తింటా, కానీ మితంగా తింటాను, హెల్తీ ఫుడ్ తింటా. అలాగే నోరు కట్టుకోవట్లా, చక్కగా ఎవరు స్వీట్లు తెచ్చినా ఎవరు బిర్యానీలు తెచ్చినా మేము వండుకొని తింటాం. మంచి భోజన ప్రియుడినండి నేను. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత డెడికేషన్తో ఉపవాసం ఉంటానో, తిండి మీద మనసు లేకుండా ఎన్ని రోజులైనా సరే తిన్నప్పుడు పుష్టిగా తింటా, పైన తినను. ఇద్దరు తినే తిండి తింటా, కడుపు నిండా తింటా. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హెవీ వర్కౌట్స్ చేస్తా. భారీగా ఖర్చు పెట్టా, డబ్బు ఖర్చు పెట్టా, 5 లక్షల దాకా పెట్టా. గర్వంగా చెప్తున్నా, మిగతా వాళ్ళు చూసి నేర్చుకుంటారని. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టేవాడికి తలకాయ ఉండాలి, మెదడు ఉండాలి. డబ్బు లేనినాడు ఖర్చు పెట్టక డబ్బు లేదని ఏడిచి తీరా వచ్చాక అది మొత్తం ముళ్ళ మధ్య జల్లుకుంటూ పోతే, ముళ్ళ మధ్య పడ్డ విత్తనాలు, త్రోవ పక్కన పడ్డ విత్తనాలు, త్రోవలో పడ్డ విత్తనాలు ఎలాగైతే నాశనం అయిపోయినాయో, మీ డబ్బు కూడా మొత్తం నాశనం అయిపోతుంది. డబ్బు వచ్చింది, డబ్బు అయిపోయింది, మీకు మాత్రం ఏం మిగలదు. ఇంకా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి. దేవుని పట్ల నమ్మకంగా ఉండండి. నోరు కట్టుకోండి. నోటి దూలతో నోటుకొచ్చిన అడ్డమైన పిచ్చివాగుడు వాగి దేవుని శాపానికి గురవద్దు. మనుషులతో మీకున్న బంధాలు తెంచుకోవద్దు. అలాగే నోరు కట్టుకోండి. అడ్డమైన చెత్త ఫుడ్ తినకండి. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండ్లు తినకండి, కూల్ డ్రింక్స్ తాకండి, వైట్ రైస్ తినకండి. షుగర్ లేని వాళ్ళు అది రాకముందే జాగ్రత్త పడండి. హెల్తీ ఫుడ్స్ తినండి, వర్కౌట్స్ చేయండి, రోజు వాకింగ్ చేయండి. వాకింగ్ అంటే కొంతమంది ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తుంటారు, తప్పది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. 2 నిమిషాలు నడిచేసరికే దాడ పుట్టాలి, ఆయాసం రావాలి. నాన్ స్టాప్గా 5 కిలోమీటర్లు నేను నా భార్య నడవగలం. నాకు 46 ఏళ్ళు, నా భార్యకి ఇప్పుడు 40 నిండుతాయి వచ్చేవారు. చాలామంది టీనేజ్లో ఉన్న ఆడపిల్లల కంటే నా భార్య ఇంకా యాక్టివ్గా ఉంది, ఇంకా బలంగా ఉంది, చురుగ్గా ఉంది. ఆంటీ ఏమో అమ్మాయిలా ఉంది, అమ్మాయిలేమో ఆంటీలా తయారయ్యారు. నిజం చెప్తున్నా. ఏ జబ్బు లేదా ఆమెకి. మొన్న మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కూడా చాలామందికి పీసీఓడీలు, థైరాయిడ్లు అవి లేని ఆడపిల్లలు లేరు. ఏ ఊరు వెళ్ళినా ప్రార్థన చేయండి బ్రదర్, మా పాపకి థైరాయిడ్, మా పాపకి పీసీఓడి, ఎక్కడ చూసినా ఇవే జబ్బులు. నా భార్యకి ఆ జబ్బు ఏమీ లేదు. హెల్దీ డైట్, హెల్దీ వర్కౌట్. అంటే దేవుని కృప కాదా, దేవుని ఆశీర్వాదం కాదా అంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడే నిజమే. కానీ మనము చేయమని చెప్పినవి మనమే చేయాలి. దేవుడు వచ్చి మన కొరకు పప్పు ఉడకబెట్టడు కుక్కర్లో, మనం ఉడకబెట్టుకోవాలి. ఆయన బియ్యం కడిగి ఎసరు పోసి ఆయన అన్నం వండి పెట్టాడు, మనం వండుకోవాలి. మనకు ఆయన గోరు ముద్దలు కల్పించి ఆయన నోట్లో పెట్టాడు, తినిబిడ్డ అని. మనం తినాలి. మన స్నానం మనం చేయాలి. దేవుడు ఏం స్నానం చేయించాడు, బట్టలు ఉతికి పెట్టడు. అలాగే మన భోజనం మనం ఎలా వండుకోవాలో, ఎలా తినాలో, అలాగే ఎలా స్నానం చేయాలో, అలాగే మన వర్కౌట్స్ మనం చేయాలి. కొంతమంది ఉంటారు మేధావులు, స్టీవెన్ బ్రదర్ని చూసి వాళ్ళు కొంటారు, మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఒక ట్రెడ్మిల్ కొంటారు, ఇంట్లో పెడతారు, వచ్చిన అందరూ చూపించుకుంటారు. చూడండి, 50,000 పెట్టి కొన్నాం ట్రెడ్మిల్. వచ్చిన అందరూ ఆశ్చర్యపడతారు, మీరు ఎంత తెలివైన వాళ్ళండి, 50,000 పెట్టి ట్రెడ్మిల్ కొన్నారా? కానీ వీళ్ళు ఒక్క రోజు కూడా దాని మీద నడవరు. చక్కగా తుడిచి పెడతారు, దాని మీద బట్టేసి కప్పుతారు, ఇంకా ఉతికిన బట్టలు ఆరేస్తారు, బయట వర్షం పడితే ఆ ట్రెడ్మిల్ మీద ఆరేస్తారు, సైకిల్ మీద ఆరేస్తారు, జిమ్ సామాన్ల మీద ఆరేస్తారు. వీళ్ళు చేయరు. ఇంట్లో అన్ని జిమ్ సామాన్లు ఉంటాయి, వీళ్ళు చేయనప్పుడు మరి జబ్బులు రావా? ఇంకా మురిసిపోతూ ఉంటారు. అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో జిమ్ సామాన్లు పెట్టుకుని ఫోటోలు దిగుతుంటారు, సెల్ఫీ, ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకుంటారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో. అందరూ ముందు ఫోజులు కొట్టడానికి, ఎచ్చులు పడడానికి. ఆ ఎచ్చులే చాలామంది కొంప ముచ్చుతున్నాయి. ఆ ఎచ్చులే చాలామంది బ్రతుకులు నాశనం చేస్తున్నాయి. ఇన్ని వాక్యాలు పెడుతున్నాను కదా యూట్యూబ్లో, ఒక్కసారైనా నా ఇంట్లో ఉన్న జిమ్ సామాన్లు పెట్టానా? ఒక్కసారైనా బ్యాక్గ్రౌండ్లో పెట్టానా? ఎప్పుడో ఒక వీడియోలో ఒక జిమ్ మాత్రం పెట్టా. దాని తాత లాంటి జిమ్లు ఉన్నాయండి. వచ్చిన వాళ్ళందరూ బంధువులైనా విశ్వాసులైనా అవి చూసి ఆ నోరు ఎల్లబెడుతుంటారు. ఇంకెక్కడిది ప్లేస్ ఎక్కడిది నిలబడడానికి లేదు. మీరు చూడనివి ఇక్కడే కాదు, ఇంకా వేరే ఫ్లోర్లో కూడా ఉన్నాయి. దాదాపు ఒక 2 ఫ్లోర్లు నిండా సరిపడా
ఇంగ్లీష్ జిమ్, ఇండియన్ జిమ్ అన్నీ పెట్టాక మరి చేయాలి కదా, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ మీకు ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా, ఎప్పుడు చెప్పొద్దంటే, పరలోక రాజ్యంలో గొర్రె పిల్లతో ఎవరున్నారంటే పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారునై ఉన్నవాళ్ళు. నమ్మకత్వం అంటే భక్తిగా ఉన్నవాళ్ళు, చివరిదాకా ఫెయిత్ఫుల్గా ఒబీడియంట్గా ఉన్నవాళ్ళు. ఆ ఒబీడియన్స్లో ఇది కూడా వస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, నోరు కట్టుకోవటం, హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. దేవుడు ఫ్రీగా ఇచ్చిన అవయవాలను నాశనం చేసుకోకండి. విరామం లేకుండా ఇంటి దగ్గర మొదలెడితే 5 కిలోమీటర్లు పరిగెత్తే ప్రయత్నం చేయండి. ఆయాసం లేకుండా చక్కగా 5 కిలోమీటర్లు మీరు సక్సెస్ఫుల్గా పరిగెత్తగలిగితే అప్పుడు మీరు ఫిట్గా ఉన్నట్టు. నేను పరిగెడతా, ఈజీగా పరిగెడతా. 5 కిలోమీటర్లు ఏంటి, ఇంకో 5 కిలోమీటర్లు పరిగెడతా నేను, నా భార్య, పిల్లలు. 20 కిలోమీటర్లు నాన్ స్టాప్గా వేగంగా సైకిల్ దొక్కుతా. గేర్ సైకిల్ కాదు, మామూలు సైకిల్ దొక్కుతా. వారంలో కనీసం 2 సార్లు దొక్కుతా. 10 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతా. నేను, నా భార్య, నా పిల్లలు 4 సైకిల్ కొన్నా ఇంట్లో. మీకు ఇన్ని సైకిల్ ఎందుకు అంటే, తొక్కనోడు నీకు ఒక సైకిల్ కూడా దండగరా, మేము తొక్కుతాం, మాకు కావాలి, సైకిల్ కావాలి. ఇంట్లో అన్ని జిమ్ సామాన్లోనే మళ్ళీ ఈ సైకిల్ ఎందుకంటే, వాటి పని వాటిదే, వీటి పని వీటిదే. అన్నీ వాడతాం. అంత ఖాళీ ఉందా, అంత టైం ఉందా అంటే టైం ఎప్పుడు ఉండదు. అది అవసరం అనుకుంటే మనమే సమయాన్ని తీయాలి. కొన్ని పనికిమాలిన పనులు మానేస్తే, కొన్ని పెంట పనులు మానేస్తే బోల్డ్ అంత టైం ఉంటుంది పనికొచ్చే పనులకి కదా. సరే, పరలోక రాజ్యంలో గొర్రెపిల్లతో పాటు నమ్మకస్తులు ఉంటారట. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, దేవుని కొరకు బతకండి. ఫిట్నెస్ అనేది దేవుని కోసం బ్రతకడానికి, అంతే తప్ప కుర్రోళ్ళ మారిపోయి 40 ఏళ్ళు దగ్గర పడుతున్నా అందరూ నన్ను చూసి మా అమ్మాయి అనుకుంటున్నారు, మా పెద్దబాబుని చూసి నన్ను అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారా? నీకు 50 ఏళ్ళు దగ్గర పడుతున్నాం కానీ నిన్ను చూసి నీ కొడుకుని ఎందుకు అనుకుంటారు? నీకు సిగ్గు లేదా అలా అనుకోవడానికి, అలా అందరూ అనుకోవాలని కోరుకోవడానికి? తల్లికి పిల్లకి తేడా తెలియదా? ఎవరో మోసం చేయడానికి అంటారేమో, కానీ తప్పు. ఇలాంటి పిచ్చి కోరికలు, నేను ఇంకా యవ్వనంగా ఉండాలి, యవ్వనం శాశ్వతం కాదు దేవుడు అన్నాడు కదా. నడి వయసు, యవ్వనము నడి వయసు గతించిపోనన్నాడు దేవుడు. కాబట్టి దేవుని కోసం బ్రతకడానికి ఇంకా ఫిట్గా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా తెలివిగా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. దేనికి ఇవన్నీ? నా దేవుని మహిమపరచడానికి, నా పరలోకపు తండ్రిని ఘనపరచడానికి, నా దేవుని కొరకు ఏ టైం అయినా సమయం అనక అసమయం అనక పరుగులు తీయడానికి దేవుని సేవలో. మోకాల్లో పుట్టే పరుగులు తీయగలమా? గ్యాప్ లేకుండా ఒక 100 రౌండ్లు స్కిప్పింగ్ ఆడగలరా? నా భార్య గ్యాప్ లేకుండా ఇప్పుడు ఈ వయసులో 40 ఏళ్ళు నిండిపోతే వచ్చేవారం ప్రతిరోజు ఉదయం 5 గంటలకి 1000 స్కిప్పింగ్ చేస్తుంది, 1000 రౌండ్లు వేస్తాం గ్యాప్ లేకుండా. 40 ఏళ్ళ వయసులో ఆమె మోకాళ్ళ నొప్పులు రావంటే రావు, ఎందుకంటే అది రోజు ఆమె హ్యాబిట్ కనుక. స్క్వాట్స్ చేస్తుంది, వెనకాల భుజం మీద బార్బెల్ వేసుకొని వెయిట్లు వేసుకొని హెవీ వెయిట్ వేసుకొని ఆ స్క్వాట్స్ చేస్తుంది. నేను చేస్తా, 47వ సంవత్సరం రన్నింగ్ ఇప్పుడు నాకు. కాబట్టి అంటున్నాను, నేను ఆంటీ వయసులో ఉన్న అమ్మాయి ఉన్న అమ్మాయిల కంటే ఎక్కువ చురుగ్గా ఉంది. చాలామంది అమ్మాయిలు ఆంటీలా తయారయ్యారు. తప్పిది. మీరు ఎందుకు అలా మీ శరీరాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఫిట్గా ఉండండి, దేవుని కొరకు బతకండి, నోరు అదుపులో పెట్టుకోండి, అడ్డగోలు మాటలు మాట్లాడకండి, అడ్డమైన చెత్త తిండి తినకండి, రోగాల పాలు కాకండి. దేవుడు మిమ్మల్ని తన దగ్గరికి రానివ్వడు. మనుషులను ఆకర్షించడానికి కాదండి, ఎవరినో బొట్టలు వేసుకోవడానికి కాదు, ఎవరినో ముగ్గులో దింపడానికి కాదు, దేవుని కోసం బ్రతకడానికి. మీ ఆరోగ్యాన్ని, ఒకప్పుడు కళ్ళకు అద్దాలు ఉండేవి, జనరల్గా ఎవరికైనా సైట్ పెరుగుద్ది, నాదంతా రివర్స్. మరి డైట్ వల్ల ఎక్సర్సైజ్ వల్ల నాకు తెలియదు. గొప్ప దేవుడు దయదలిచి ఇప్పుడు సైట్ 0కి వచ్చింది. అసలు నాకు అద్దాలు లేవు ఇప్పుడు. ఎంత రాత్రి ప్రయాణమైనా, ఎంత దూరం ప్రయాణమైనా అద్దాలు లేకుండా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, కార్ అయినా వెహికల్ అయినా. నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నా. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని పారేసుకోవటం నాకు ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని కొరకు బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి, క్రమాన్ని పాటించండి, దేవుడు నియమించిన వాక్య క్రమాన్ని పాటించండి, మీరు దీవించబడతారు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి. మీ పాస్టర్ గారు మిమ్మల్ని అడగకపోవచ్చు, మిమ్మల్ని బెదిరించకపోవచ్చు, మిమ్మల్ని శపించకపోవచ్చు, కానీ అన్నీ చూస్తున్న దేవుడు మిమ్మల్ని లెక్క అడగకుండా ఉండడు కదా. మిమ్మల్ని గొర్రెపిల్లతో ఉండే ఆ అద్భుత అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వడు. దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించారు కదా. కనుక పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారు మాత్రమే గొర్రెపిల్లతో పరలోక రాజ్యంలో నిత్యత్వం అంతా ఉంటారు.
ఆ చోట ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నా కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లాలని, నా పరిచరించిన విశ్వాసులు అందరినీ నాతో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. కానీ నేను ఆశపడితే సరిపోతుందా? అందరూ సహకరించాలి కదా, అందరూ ప్రయాసపడాలి కదా. నా శరీరం నా ఇష్టం అంటే ఒప్పుకోడు దేవుడు. నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ ఫుడ్తో, నీ పిచ్చి హ్యాబిట్స్ తోటి. దేవుడు అది కూడా పాపంగానే పరిగణిస్తాడు. అది కూడా మందు కొట్టిన దాంతో సమానం, అది కూడా వ్యభిచార పాపంతో సమానం, అది కూడా విగ్రహారాధనతో సమానం. జాగ్రత్త. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.